నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం. మిత్రులారా, ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఈ యొక్క మీటింగ్ మీరు అటెండ్ కావడం జరిగింది, జూమ్ మీటింగ్. అయితే ఫ్రెండ్స్, నేను మీలాగా ఈరోజు ఎలా వచ్చారో మీరు 3వ తారీఖు అక్టోబరు 2019 గత సంవత్సరంలో మీలాగా నేను ప్రజెంటేషన్కి వచ్చాను. ఇది తెలుసుకున్న తర్వాత ఈ సంవత్సర కాలంలో నా జీవితంలో ఏదైతే జరిగిందో అది మీకు షేర్ చేయడానికి వచ్చాను. మిమ్మల్ని మోటివేట్ చేయడమో, మిమ్మల్ని కన్విన్స్ చేయడమో కాదు మిత్రులారా. కాబట్టి మీరు ఇందులో ఉన్నటువంటి విషయం చాలా చిన్న పని, చాలా స్మాల్ వర్క్ అండి, చాలా స్మార్ట్ వర్క్. మొత్తం టోటల్ డిజిటల్ సిస్టమ్. కేవలము లెర్న్, డూ, టీచ్, నేర్చుకున్నది కాస్త నేర్పియడం. సో మిత్రులారా, ఇది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉపయోగపడేటటువంటి మల్టీ డైమెన్షన్ యాప్ ఇది. మిత్రులారా, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం వాడుతున్నటువంటి వస్తువులు కావచ్చు, మనము తీసుకుంటున్నటువంటి సేవలు కావచ్చు, అది ఒక బస్ ప్రయాణం అయితేనేమి, ఫ్లైట్ ప్రయాణం అయితేనేమి, ఒక రీఛార్జ్ అయితేనేమి, ఒక ఇన్సూరెన్స్ అయితేనేమి, రాబోయే రోజులలో ఇంకా ఎన్నో కూడా యాడ్ అయ్యేది ఉంది. అయితే మిత్రులారా, వాటిపైన మనకు డబ్బు ఆదా అవుతా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొదుపే సంపాదన. అయితే మిత్రులారా, ఫస్ట్ వీఆర్ ఏ యూజర్. ఉదాహరణకు చూడండి, ఆర్టీసీలో రెగ్యులర్గా మనం ప్రయాణం చేస్తున్నాం అనుకోండి. మనం టికెట్ తీసుకోవడానికి కండక్టరు మనకు టికెట్ ఇస్తారు. కానీ మన దగ్గర క్యాట్ కార్డ్ అనేది ఉన్నట్లయితే ఒక 10% రాయితీ ఉంటుంది, డిస్కౌంట్ అవుతా ఉంది. ఒక 500 టికెట్ అనుకోండి, మీ దగ్గర క్యాట్ కార్డ్ ఉంది, నా దగ్గర లేదు, మీరు 500 రూపాయలు ఇవ్వాలి, మీరు 450 ఇవ్వాలి. ఆ తేడా ఎందుకు వచ్చిందంటే ఆ డిస్కౌంట్, ఆ కార్డు ఉన్నందుకు. అయితే మిత్రులారా, అక్కడ ప్రతి సంవత్సరం రిన్యువల్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం ఇది ఒక ప్రైమ్ మెంబర్షిప్, 1770 రూపాయలు. దాన్నే మనం డీలర్షిప్ అంటాం. మిత్రులారా, 1770 రూపాయలు అనేటటువంటిది ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళమే. అయితే ఈ వ్యాపారానికి ఒక ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని మనము ఒక యూజర్గా మన డైలీ రొటీన్ లైఫ్లో ఈ యొక్క ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా మన అలవాట్లను మార్చుకోకుండా వాడుకున్నట్లయితే మనకు లైఫ్ టైం గురించి జీవితకాల సభ్యత్వం ఫ్రెండ్స్. అయితే ఈ 1770లో 270 రూపాయలు జిఎస్టీ గవర్నమెంట్కి వెళ్తా ఉంది. కంపెనీ లైఫ్ టైం సర్వీస్ ఇవ్వడానికి 1500 తీసుకుంటా ఉంది. దానికి ఎగనిస్ట్గా కంపెనీ వెంటనే ఎక్కడ లేనటువంటి సిస్టమ్ 1550 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. అంటే 1500 కంపెనీకి ఇస్తా ఉన్నాము, కంపెనీ ఇంకొక 50 యాడ్ చేసి రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే, కానీ అవి ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. అయితే మిత్రులారా, అది ఎలా అవుతుంది అనేది డీటెయిల్ చూద్దాం. నో లాస్, ఓన్లీ ప్రాఫిట్ అనేటటువంటి సిస్టమే ఇది. అయితే మిత్రులారా, ఇది ఒక చిన్న ప్రయత్నం మనది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు మనము ఎంతోమందిని కోటీశ్వర్లను చేసిన చరిత్ర మనకుంది. ఎంతోమంది డైరెక్టర్స్ని చేశాము, ఎంతోమంది హీరోలను కోటీశ్వర్లను చేశాము. మీకు ఏదైతే జరిగిందో ఆ జరిగినటువంటి సత్యాన్ని చెప్పడానికి మనం భయపడకూడదు. అబద్ధం చెప్పాలంటే భయపడాలి, మోసం చేయాలంటే భయపడాలి. అది తప్పు పని, చేయకూడదు. కానీ ఈ యాప్ వాడుకోవడం ద్వారా మీకు ఏదైతే రాయితీ జరిగిందో ఆ ప్రచారం చేయడం, ఈ ప్రచారం చేయాలని కంపల్సరీ లేదు ఫ్రెండ్స్. కానీ ఈరోజు మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారం ద్వారా కొంత మనం బ్రతుకుతా ఉన్నాం. ఈ యాప్ ద్వారా మనకు కొంత పొదుపు అవుతా ఉంది. కానీ ఈ మధ్యతరగతిలో ఉన్న మనము దీన్ని ఒక ఆధారంగా చేసుకొని ఒక అర్నర్గా మారవచ్చు.
ఆ అర్నర్గా మారాలన్నప్పుడు మనము పని చేస్తాం ఇక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, నిర్ణయం మన చేతిలో ఉంది. మనం మధ్యతరగతిలో ఉండాలా, లేదు మనం చేస్తున్న పనులకు అంతరాయం లేకుండా మనము ఈ పనిని మాటల ద్వారా, మనం జరిగినటువంటిది షేర్ చేయడం ద్వారా మనము గొప్పవాళ్ళమయ్యే అవకాశం ఉంది. మన టీం జిఎస్టి గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అయితందుకు కుదరదు ఫ్రెండ్స్. కానీ మీరు సక్సెస్ కావాలని అనుకుంటే తప్ప. సో నిర్ణయం మీ చేతిలో ఉంది ఫ్రెండ్స్. 1770 రూపాయలతోటి అక్షరాల 178 కోట్లు మిత్రులారా. కానీ విని ఎరగంది, ఆశ్చర్యపోయేటటువంటి విషయము, నవ్వొచ్చే విషయం. ఒక్కసారి మనం చేస్తున్న ఉద్యోగంలో, మనం చేస్తున్న వ్యాపారంలో ప్రస్తుతం గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ నెల ఎలా గడుస్తే బాగుండు, ఈ సంవత్సరం ఎలా గడుస్తే బాగుండు అనే ఆలోచనలోనే ఉన్నాం మనం. కానీ కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి, కొడితే 6 కొట్టాలి, ఆడితే రఫ్ ఆడాలి అన్నట్లు ఒకవేళ కనుక మనం మధ్యతరగతిలో ఉండొచ్చు. ఎందుకంటే మన యొక్క వారసత్వంగా మన పెద్దలు, మన తల్లిదండ్రులు, మన యొక్క పూర్వీకులు మనకు వారసత్వంగా మధ్యతరగతి ఇచ్చి ఉండవచ్చు. కానీ మధ్యతరగతిలో పుట్టడంలో తప్పు లేదు, కానీ మధ్యతరగతిలో చనిపోతే మాత్రం ముమ్మాటికి మనదే తప్పు మిత్రులారా. అయితే ఇక్కడ ఆ డబ్బు అనేటటువంటిది సంపాదించడానికి ఈరోజు తలపైన ఎన్ని ఎంటికలు ఉన్నాయో అన్ని మార్గాలు ఉన్నాయి. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని మార్గాలు కరెక్ట్ కావు. డబ్బు వస్తుంది అనుకుంటాము, కానీ డబ్బు కంటే ముందు చెడ్డ పేరు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 100% గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్టు, ఎండ్ యూజర్కు నష్టం లేనటువంటి సిస్టమ్ ఇది. అలాంటి సిస్టంలో పనిచేయడం ద్వారా మనకు డబ్బులు వస్తాయి, డబ్బుల పోతే సంతోషం కూడా వస్తుంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తి వాళ్ళు బాధపడి మనకు డబ్బులు వచ్చినప్పుడు అది సంతోషాన్ని ఇవ్వదు మనకు. సో మిత్రులారా, నో లాస్ ఓన్లీ ప్రాఫిట్ అనే సిస్టమ్. ఇందులో మనం చేయాల్సింది ఈచ్ వన్ టీచ్ 5. అయితే మిత్రులారా, ఇక్కడ మళ్ళీ మీరు ఏదో కండిషన్ అనుకోకూడదు. 5 మంది అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్. ఎంతమందినైనా మీరు పరిచయం చేయొచ్చు. ఇక్కడ కంపల్సరీ లేదు, చేయాలని లేదు, చేయొద్దని లేదు. మీరు 2 చేస్తారా, 1 చేస్తారా, 10 చేస్తారా, 100 చేస్తారా, మీ ఇష్టం. కానీ ఉదాహరణకు కనుక తీసుకున్నట్లయితే ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా వెళ్ళినప్పుడు 178 కోట్లు అవుతుంది మిత్రులారా. మరి దీన్ని సాధ్యమా అసాధ్యమా, ఎంతవరకు జరిగింది, నా జీవితంలో ఏం జరిగింది అనేది కూడా మీకు నేను చెప్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, చివరి వరకు మీరు మీటింగ్లో ఉండండి, లైవ్ చూడండి. అయితే ఫ్రెండ్స్, చాలా స్మాల్ వర్క్. ఈరోజు 1770 రూపాయలతోటి మనం ఏ వ్యాపారం చేయలేము. ఆ తర్వాత లర్న్ డూ టీచ్, నేర్చుకున్నది నేర్పియడం మాత్రమే. అదే పని నేను చేస్తా ఉన్నా సంవత్సర కాలం నుంచి. సో మై డియర్ ఫ్రెండ్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు పేపర్ పెన్ను రెడీ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకున్నప్పుడు మీకు ఒక నిర్ణయం తీసుకునేటటువంటి ఎలిజిబిలిటీ వస్తుంది, మీకు అర్హత లభిస్తుంది. చేయాలా వద్దా? మీకు 100% నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మనం పార్ట్నర్గా పనిచేద్దాం. 99.99 నచ్చినా కూడా జస్ట్ వీఆర్ఏ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్కు ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో అతనికి కూడా మీరు స్పష్టంగా చెప్పేసేయండి. ఇందులో మొహమాటం అక్కర్లేదు మిత్రులారా. డబ్బుల ప్రపంచం లోపల సెంటిమెంట్స్ ఉన్నాయండి. సెంటిమెంట్స్ అక్కరలేదు, మనం బలవంతంగా చేయవలసిన అవసరం కూడా లేదు మిత్రులారా. మన జీవితం మన ఇష్టం కాబట్టి. సో పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి. చాలా చాలా ఎమర్జెన్సీ అయితే తప్ప మీరు ఏ కాల్స్ అటెండ్ చేయకండి. ఎందుకంటే మీరు కాల్స్ అటెండ్ చేయడం మూలంగా మీటింగ్లో నుంచి డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. డబ్బుల ప్రపంచం లోపల, మనీ వరల్డ్ లోపల బలవంతంగా ఏ నిర్ణయం తీసుకోవద్దు, మన ఇష్టపూర్తిగా తీసుకోవాలి ఫ్రెండ్స్. అయితే మీ యొక్క మొబైల్ను ఈ విధంగా హారిజంటల్గా ఉంచండి, మీరు క్లియర్గా వీక్షించగలుగుతారు. ఆ తర్వాత ఎవరికైనా నేను మాట్లాడింది వినిపించట్లేదని మీ వాళ్ళు అడిగితే స్క్రీన్ టచ్ చేస్తే లెఫ్ట్ సైడ్ డౌన్లో కాల్ వయా డివైస్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయమని చెప్పండి. సో ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ అనేటటువంటిది అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే ఆధారపడ్డదని,
భారత ప్రభుత్వం 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ రావడమే కాదు మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ లోపల ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ, దాని చరిత్ర, సిస్టమ్ మనం తెలుసుకోబోతా ఉన్నాం ఇప్పుడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఓపెన్ మైండ్గా మీరు ఉండండి, పాజిటివ్ మైండ్గా మీరు ఉండండి. నేను చెప్పింది విన్న తర్వాత, ఎందుకంటే అపారమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు జనాల దగ్గర ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి కూడా ప్రాబ్లం అయిపోయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది, ఇంప్లిమెంటేషన్ తక్కువ అయిపోయింది. సో మిత్రులారా, ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఏ ఇంపార్టెంట్, ఇంప్లిమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అయితే తెలుసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం మనకు ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు కావలసినటువంటిది కేవలం ఈ యొక్క వ్యాపారానికి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ మాత్రమే. ఇప్పటి వరకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎన్నో యాప్స్ డౌన్లోడ్ చేశాము. అదేవిధంగా నెక్స్ట్ మనీ యాప్ వాలెట్, ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్ మనీ డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఇది ఒక మొత్తం వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ వచ్చింది 1 జనవరి 2017. గతంలో మన అవసరాల రీత్యా ఎన్నో యాప్స్ డౌన్లోడ్ చేశాము. అవన్నీ B2C. నగదు లావాదేవీలు చేయాలనుకున్నప్పుడు గూగుల్ పే అని, పేటిఎం అని, ఫోన్పే అని చేశాం. ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో చేశాము. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్, ఓలా చేశాం. ఎక్కడైనా ఊరెళ్ళినప్పుడు హోటల్స్ బుక్ చేయాలనుకుంటే ఓయో హోటల్స్ చేశాము. ఇట్లా ఎన్నో ఉన్నాయి మిత్రులారా. అవన్నీ కూడా B2C, అంటే వాళ్ళు వాళ్ళ వ్యాపారం కోసం మనల్ని కస్టమర్స్గా చేశారు. దానికి భిన్నంగా మొట్టమొదటిసారి భారతదేశంలోనే B2B అనే విధానంలో వచ్చింది. దానికి భిన్నంగా, టోటలీ భిన్నంగా. సో మిత్రులారా, ఒక్కసారి మనం గమనించినట్లయితే B2Cలో ఏమవుతుంది, వాళ్ళు మనం కస్టమర్గా తయారు చేస్తూ ఉన్నారు, వాళ్లకు మనము ప్రోడక్ట్, వాళ్లకు మనం యూజర్స్. కానీ ఇక్కడ మాత్రం మనం ఒక పార్ట్నర్ అవుతా ఉన్నాం. తేడా చూడండి, వాళ్ళు 100% మార్జిన్ వాళ్లే తీసుకుంటా ఉన్నారు. ట్రాన్సాక్షన్స్ ద్వారా వచ్చిన బెనిఫిట్ ఏదైతే ఉందో ఆ బెనిఫిట్ను 10%, 90%, 10% కంపెనీ తీసుకొని మెయింటెనెన్స్కు, 90% మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. కాబట్టి ఇది ఒక పెద్ద ఆదాయానికి అవకాశం ఉంది ఇక్కడ. మిత్రులారా, నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ గమనించినట్లయితే, ఇది భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్లో మొట్టమొదట వచ్చిన సర్వీస్ సెక్టార్ కంపెనీ. ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి మిత్రులారా. ఈ 457 కంపెనీలలో ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్, మిగతా అన్నీ కూడా ప్రోడక్ట్ బేస్డ్. అయితే మీరు గూగుల్ బాబా అని అడగొచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఏంటిది మిత్రులారా. అక్కడ చూసినట్లయితే మీకు 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరో ఏదో క్యాష్ బ్యాక్ ఇస్తుండనో, ఎవరో ఏదో చేస్తుండని నమ్మకండి మిత్రులారా. 36 టైమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. చట్టం లేకుంటే ముందు వ్యక్తులు నష్టపోయారంటే పాపం వాళ్ళదేం లేదు. కానీ భారత ప్రభుత్వం 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తెచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉప్పు కపురంబు ఒక పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ, విశ్వదాభిరామ వినురవేమ. మిత్రులారా, అన్ని చూడడానికి ఒక విధంగా కనిపిస్తుంది. కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు చాలా మంది అయిపోయారు. ఎందుకంటే తికమక పెట్టేశారనమాట. కానీ చివరాఖరికి నష్టపోయేది మన జీవితంలో విలువైన సమయాన్ని మనం కోల్పోతాం మిత్రులారా. అది తప్పు మనదే అవుతుంది చివరాఖరికి. సో తస్మాత్ జాగ్రత్త. 36 టైమ్స్ సర్వీస్ సెక్టార్ను కూడా ఇంగ్లీష్ పైన పట్టున్న వాళ్ళతోటి చదివించుకొని ఎంటర్ కాండి. మీరు నెక్స్ట్ మనీనే నేను చేయమని చెప్పట్లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీని నేను ఎందుకు ప్రమోట్ చేస్తున్నానంటే, నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నెక్స్ట్ మనీ లాంటి కంపెనీని చూడలేదు. దిస్ ఈజ్ నాట్ మై కంపెనీ. నేను మీలాంటి వ్యక్తినే, కానీ 100% పర్ఫెక్ట్గా ఉంది అనే ఉద్దేశంతో నేను దీన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాను పబ్లిక్గా. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ ఎలాంటి పెట్టుబడి పెట్టే సిస్టమ్ లేదు, పెట్టించే సిస్టమ్ లేదు. చెప్పడానికి చాలా ఇంపుగా ఉంటుంది, వినడానికి ఇంపుగా ఉంటుంది, చెప్పడానికి అందంగా ఉంటుంది. మీరు ఏం పని చేయకండి, మీకు డబ్బులు వస్తాయి. కానీ మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, ఒక వ్యక్తి 10 రూపాయలు 20 రూపాయలు కాదండి, రోజుకు ₹1 ఇచ్చాడు అనుకోండి,
ఆ కంపెనీలో ఒక 10 లక్షల మంది ఉంటే రోజు 10 లక్షల రూపాయలు అతను ఎక్కడి నుంచి పుట్టిస్తున్నాడు, సృష్టి ఎక్కడ జరుగుతుంది అనే చిన్న సీక్రెట్ తెలుసుకోక ఈరోజు మంచి మంచి విద్యావేత్తలు, మేధావులు నష్టపోతా ఉన్నారు. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఆర్థిక మంత్రులు కావచ్చు. నిజంగా అలాంటి సిస్టమే ఉన్నట్లయితే, రోజుకు 1% కూడా గ్రోత్ వచ్చేది ఉన్నట్లయితే 365% గ్రోత్ వస్తుంది. ఇక మన యొక్క పరిస్థితి ఎవ్వరం పనులు చేయాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఏం చక్కగా నెలకు 30% అండి. అర్థం చేసుకోండి మిత్రులారా. ఇది వాస్తవ సత్యం కాదు. నమ్మి మోసపోకండి. ఇప్పటివరకు ఎంతో మంది మోసపోయారు. బాధాకరమైన విషయం ఏంటంటే, అభివృద్ధి చెందిన అమెరికా 30 కోట్ల జనాభా ఉంది మిత్రులారా. 30 కోట్ల జనాభాకు 1800 కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ట్రై టు అండర్స్టాండ్, నోట్ దిస్ పాయింట్. మన భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు మిత్రులారా. ఎక్కడ 30 కోట్లు, ఎక్కడ 140 కోట్లు. కంపెనీలు ఉన్నాయి 457. అంటే అర్థం చేసుకోండి, కంపెనీలు ఎన్ని వచ్చినా కూడా మన దగ్గర అంత పాపులేషన్ ఉంది. కానీ కొంతమంది వ్యక్తుల ద్వారా, కొంతమంది స్వార్థపూరితుల ద్వారా రాత్రి వాళ్ళు కోటీశ్వర్లు కావాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సెట్ వర్కర్ పద్ధతిలో రోజుకొక కంపెనీని మారుతూ వ్యవస్థనే వాళ్ళు నాశనం చేస్తూ ఉన్నారు మిత్రులారా. చివరాఖరికి ఈరోజు నెట్వర్క్ అంటే మూతిగాలిన పిల్లిలాగా గెంతేసే పరిస్థితి అయిపోయింది. ఆ తర్వాత ఒక మామూలు ఉద్యోగానికి ఇచ్చిన ఇంపార్టెంట్ కూడా ఒక నెట్వర్కర్కి ఇవ్వట్లేదు. కానీ అర్థం చేసుకోండి, నెట్వర్క్ సిస్టమే తప్పైతే అభివృద్ధి చెందిన దేశాలు ఎందుకు అభివృద్ధి చెందాయి? సో మిత్రులారా, ప్రజల లోపల చైతన్యం రావాలి. ప్రభుత్వం కళ్ళు తెరిచింది, ఇప్పుడు ప్రజలు మనము కళ్ళు తెరవాలి. మోసం చేసేవాళ్ళు ఉండొచ్చు, నేను తప్పని అనడం లేదు. వాళ్ళ యొక్క నైజం అది, వాళ్ళ వృత్తి అది, వాళ్ళ ప్రవృత్తి అది. కానీ మోసపోకుండా ఉండడంలో మన జాగ్రత్త మనం తీసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను అందరికీ జనాలను చైతన్యపరచాలే దిశగా నేను పనిచేస్తా ఉన్నా మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనకు ₹1 పెట్టుబడి లేదు ఫ్రెండ్స్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు, జీరో లైబిలిటీ. కేవలం మనము ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటున్నాము. అది ఒక దశ మాత్రమే. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకుండా కూడా ఎలా డబ్బులు సంపాదించవచ్చో నేను చెప్తాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ మనం అమ్మాల్సిన అవసరం లేదు, ఎలాంటి ప్రోడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదు. వాస్తవంగా చూస్తే మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ట్రెడిషనల్ మార్కెట్లో దొరుకాయి, చాలా ప్రూవ్ అయిపోయింది. హెల్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అగ్రి ప్రోడక్ట్స్ ఉన్నాయి, బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. కానీ ఒక్కటే క్వశ్చన్ మిత్రులారా, మనము ప్రోడక్ట్ మంచిదైతే వాడుకోవాలి, కానీ ఎందుకు పని చేస్తూ ఉన్నాం? నా సర్వేలో తేలింది మిత్రులారా, 90 to 95% నెట్వర్క్ చేసేవాళ్ళు, ప్రోడక్ట్ బేస్డ్లో చేసేవాళ్ళము డబ్బు కోసమే పని చేస్తూ ఉన్నాము. 90 to 95% మిత్రులారా. ఇప్పుడు మన యొక్క సమయాన్ని ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం? సో అది నా యొక్క ఆలోచన. కాబట్టి మిత్రులారా, మనము కంపెనీలను డెవలప్ చేయడానికి పని చేస్తున్నామా, మన భార్యా బిడ్డలను మన కుటుంబం డెవలప్ కావడానికి పని చేస్తున్నామా? ఇది క్వశ్చన్ మనం ఆలోచన చేయాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ విషయానికి వస్తే అన్ని డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ. ఆ తర్వాత ఫ్రెండ్స్, కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు. కానీ చెమటే రాకముందు డబ్బులు ఇస్తున్న మొట్టమొదటి కంపెనీ 24/7 మిత్రులారా. ఇక్కడ ఎలాంటి కట్ ఆఫ్ లేదు, ఇక్కడ ఎలాంటి పే అవుట్ అనేది ఏమి గొల్లాలు లేదు మిత్రులారా. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎనీ టైం మీరు 10 సెకండ్స్ కాలంలో మీ అకౌంట్కి కానీ, మీ నియర్ అండ్ డియర్ అకౌంట్కి కానీ మార్చుకునే గొప్ప అవకాశం ఉంది. 100% సాటిస్ఫాక్షన్ జరుగుతూ ఉంది మిత్రులారా. ఇది డెవలపింగ్లో ఉన్నాం మనం. ఆ తర్వాత దానికి నిదర్శనం ఏంటిదంటే, మనము నెట్టి పని చేసాం ఇంతకాలం. కాబట్టి మనకు చాలా కష్టమైంది, నెట్టడం ద్వారా కష్టం అవుతుంది. నెట్వర్క్ చేయలే, నెట్టి పని చేసాం అంటే పుష్. ఇక్కడ పుషింగ్ బిజినెస్ కాదు మిత్రులారా, ఇది పుల్లింగ్ బిజినెస్. రివర్స్లో వస్తుంది. ఇక్కడ ఒరిజినల్ నెట్వర్క్ జరిగేది ప్రపంచ దేశాలలో ఒరిజినల్ నెట్వర్కే, అందుకే అది ఎక్కువ కాలం మన్నికగా ఉంది. సో మిత్రులారా, ఈరోజు దానికి ఒక చిన్న మచ్చు ఉదాహరణ చూసినట్లయితే, నేను 3వ తారీఖు అక్టోబర్ 2019 నేను ఒక్కడే. కానీ ఈరోజు నేను 48,000 మంది అండి, 48,000 ఇంట్లో నుంచి కాలు పెట్టకుండా మిత్రులారా. ఇంతకుముందు నా కాళ్లకు పయ్యలు పెట్టుకొని విపరీతంగా తిరిగానండి. ఎంత తిరిగినా నేను చేసిందంతా నెట్వర్క్ కాదు, నెట్టి పని చేశా, ఆగిపోయింది. కానీ మిత్రులారా, ఇక్కడ ఇంట్లో నుంచి కాలు పెట్టకుండా
48,000 మంది దాటారంటే నా గొప్పతనం కాదు మిత్రులారా, ఈ సిస్టానికి ఉన్న పవర్ అన్నమాట. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి ఇందులో. నేను మీకు చెప్పిన 178 కోట్లు అనేది ఒకే ఆదాయం. అది ఎప్పుడు తీసుకోవచ్చు? మీరు చేస్తున్న ఉద్యోగంలో, మీరు చేస్తున్న వ్యాపారంలో గుడ్డిగా పని చేస్తుండ్రా? స్పష్టత ఉందా? మిత్రులారా, సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. ఆర్గ్యుమెంట్ ద్వారానో, విపరీతమైన ఆలోచనల ద్వారానో, ఆలోచన చేయకుండానో ఎక్కువ ఆలోచన చేసి మీరు కన్‌ఫ్యూజ్ కాకండి. మీకు స్పష్టత ఉందా? మీరు చేసే ఉద్యోగ వ్యాపారంలో ఎంత కాలానికి మీరు 178 కోట్లు సంపాదించేదుంది? డోంట్ వేస్ట్ యువర్ టైమ్. మిత్రులారా, సమయం పోతే తిరిగి రాదు మన జీవితంలో. అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఉన్నటువంటిదంతా కూడా ఇది మనము ఎవరికైనా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. మీకు మొన్నే విషయాలు చెప్పా. ఇందులో ఒకటి, ఫస్ట్ వి ఆర్ ఏ యూజర్. ఈరోజు మీరు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎన్నో వస్తువులు వాడుతూ ఉన్నారు. మిత్రులారా, ఉదాహరణకు మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉంది అనుకుందాం. నేను వచ్చేసి, సార్ మీరు లక్స్ సబ్బు మానేసేయండి, రేపటి నుంచి మా సబ్బు పెట్టుకోండి అని నేను బలవంతంగా మీకు ప్రొడక్ట్ అంటగట్టాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మొహమాటానికి మీరు పోయేసి ఈ చుట్టాలు కదా కొనకపోతే మొహమాటానికి మీరు కొనాల్సిన అవసరం కూడా లేదు. నేను ముందే చెప్పాను, డబ్బుల ప్రపంచం లోపల మొహమాటం నడవదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు అదే లక్స్ సబ్బుతోటి స్నానం చేస్తుండ్రు, కానీ మీకు డబ్బులు ఆదా అవుతున్నాయి. సర్వీసెస్లో డబ్బులు ఆదా అవుతా ఉన్నాయి. ఎంత గొప్ప విషయం అంటే, ఒరిజినల్గా కూర్చొని అర్థం చేయించకనే సైన్ అప్ కాదు తప్ప, మనం ఆయనకు కావాల్సింది ఒకటి, మనం ఇచ్చేది ఒకటి. మన దగ్గర ప్రాబ్లం ఉంది, సమాజంలో ప్రాబ్లం లేదు. ఎంతోమంది ఈరోజు ఇన్సూరెన్స్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి కనుక చెప్పామనుకోండి, అదే ఇన్సూరెన్స్ చేసుకోండి, మీకు డబ్బులు ఆదా అవుతాయి. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు డెఫినెట్గా లోపం సమాజంలో లేదు మిత్రులారా, లోపం మన లోపల ఉంది. సో మనకు ఎవరో చెడుగా కనిపిస్తున్నారంటే దాని అర్థము వాళ్ళు కాదు. మనం నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటే అందరు నల్లగా కనిపిస్తారు, పచ్చ కళ్ళద్దాలు పెట్టుకుంటే అందరు పచ్చగా కనిపిస్తారు. సమాజం చాలా రైట్గా ఉంది, రాంగ్ మన దగ్గర ఉంది. మనకు అన్నీ ఎక్కువైపోయినాయి. అందుకే మీకు చెప్పా, ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది మనకు. సో మనం చేసే కంపెనీ పర్ఫెక్ట్గా నాలెడ్జ్ ఉంటే సక్సెస్ అవుతాం మనం. ఎన్ని కంపెనీలు చేసినా ముఖ్యం కాదు మిత్రులారా, మన ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది ముఖ్యం కాదు మిత్రులారా, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏం చెప్తుంది, మనం ఎంత బిజీగా ఉన్నాం ముఖ్యం కాదు. కొంతమంది గవ ఆమ్దాని లేదు, గడియ పుర్సత్ లేదు అంటారు. నో ప్రాబ్లం, మీరు అంతా బిజీగా ఉన్నారు కదా, కంగ్రాచ్యులేషన్స్. వాట్ ఈజ్ యువర్ బ్యాక్ ఎండ్, వాట్ ఈజ్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్? కరోనా వచ్చి మన కనువిప్పు చేసింది, రేపు ఇంకోటి రాదని లేదు. మరి అప్పుడు మన పరిస్థితి ఏంది? ఒక్కసారి అర్థం చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎక్కడ బిజీగా ఉన్నాం మనం, మన టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది? సో మిత్రులారా, స్వపరివర్తనతోటే విశ్వ పరివర్తన జరుగుతుంది. ఫస్ట్ మారాల్సింది సమాజం కాదు, మారాల్సింది మనము. మన లోపల ఉన్న బలహీనతలను మనం వెతకాలి మిత్రులారా. అంతే తప్ప ఒకరిని నిందించడంలో వచ్చేది ఒరిగేది ఏమీ లేదు. మోసం చేసేవాళ్ళు ఉంటారు సమాజంలో, మోసపోకుండా ఉండడం మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. ఆ తర్వాత మిత్రులారా, ఇది మొత్తం కూడా టీమ్ ఆన్లైన్ మేనేజ్మెంట్. మీరు ఒక పర్చేజ్ చేయాలనుకున్నా మొబైల్ ద్వారానే, మీరు టీమ్ డెవలప్మెంట్ చేయాలన్నా, అర్నర్గా మారాలన్నా మొబైల్ ఫోనే. సో మిత్రులారా, అంతా కూడా ఆన్లైన్ ద్వారా జరుగుతూ ఉంది. ఈరోజు మీరు చూడండి, ఏ కంపెనీలోనైనా ఆ కంపెనీ అభివృద్ధి చెందాలంటే మీటింగ్స్, ట్రైనింగ్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీటింగ్స్, ట్రైనింగ్ అనేది కంపల్సరిగా ఇది ఒక శ్వాసతో సమానం. శ్వాస లేకుంటే మనిషి ఎలా బ్రతకలేడో, మీటింగ్స్, ట్రైనింగ్స్ లేకపోతే ఏమీ జరగదు. కానీ మిత్రులారా, దీనికోసం గతంలో మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టే వాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు అన్నీ అనుభవించాం మిత్రులారా. కానీ మొట్టమొదటిసారి నా 32 ఇయర్స్లో నేను గమనించింది జీరో ఎక్స్పెండిచర్. ఇన్కమ్ హీరో అవుతా ఉంది. మిత్రులారా, అర్థం చేసుకోండి. మీరు ఈరోజు ఇంటి దగ్గర ఉన్నారు, ఉదయం 7 గంటలకు మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టట్లేదు, మీటింగ్ ఆలకిస్తూ ఉన్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అవుతా ఉన్నాయి, ఎక్స్పెండిచర్ ఈజ్ జీరో, ఇన్కమ్ ఈజ్ జీరో. మిత్రులారా, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మన చెంతన ఉంది. మరి మీరు చేసే ఉద్యోగ వ్యాపారంలో మీరు కోటీశ్వర్లు కావడానికి మీకు ఏం సపోర్ట్ ఉంది? అర్థం చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆ తర్వాత ఈ యొక్క వ్యాపారంలో జాబ్ సెక్యూరిటీ ఉంది మిత్రులారా. ఈ 3.5 సంవత్సరాల ఈ కంపెనీలో అభివృద్ధి చెందుతున్న కంపెనీ, ఇది డెవలప్డ్ కంపెనీ కాదు, డెవలపింగ్ కంపెనీ మిత్రులారా. అయితే ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు
చాలా చిన్న టీం, 10 నుంచి 20 వేల రూపాయల కమిషన్ కూడా రానటువంటి చిన్న టీం. కానీ మిత్రులారా, ఆయన స్టార్ట్ చేసినందుకు ఈరోజు వాళ్ళ కుటుంబానికి లక్షల రూపాయలు వెళ్తా ఉన్నాయి. ఆయన క్యాన్సర్ మహమ్మారి చేత చనిపోవడం జరిగింది. దీని వెనుక సీక్రెట్ ఏంటంటే, గొల్లాలు లేనటువంటి కంపెనీ మిత్రులారా. నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను చూడలేదు, ఫ్యూచర్లో చూస్తానన్న నమ్మకం కూడా నాకు లేదు. ఎలాంటి పీవీ బీవీ అని కానీ, రైట్ లెఫ్ట్ అని కానీ, సీలింగ్ ట్రిమ్మింగ్ అని కానీ, ఫ్లషింగ్ అని కానీ, సూపర్ సీడింగ్ అని కానీ, టేల్ అని కానీ ఏది లేదు మిత్రులారా. ఓన్లీ ఇన్కమే ఉంది. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ మై నాలెడ్జ్. కాబట్టి నేను చెప్పకుండా ఎలా ఉండాలి మీతోటి. కాబట్టి మిత్రులారా, జనవరి నుంచి ఈ జరుగుతున్నటువంటి మంచి విషయాన్ని సమాజానికి తెలియపరచకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతా. సో మై డియర్ ఫ్రెండ్స్, అంతే తప్ప ఇందులో మిమ్మల్ని ఏదో ఇరికించాలని కానీ, లేదా మిమ్మల్ని ఏదో పెద్ద డిస్టర్బ్ చేయాలని కాదు నా ఉద్దేశం కాదు మిత్రులారా. మా టీం సభ్యుల యొక్క ఉద్దేశం కాదు. మనకు జరుగుతున్న మంచిని పంచుదాము, వాళ్ళ సమయాన్ని సేవ్ చేద్దాం అనేది ఆలోచన మిత్రులారా. స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ తర్వాత కంపెనీ ప్రొఫైల్లో నోట్ చేసుకోండి, నెక్స్ట్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ యొక్క రథసారథి అభిషేక్ కుమార్ బర్మన్ గారు వ్యక్తిగతంగా ఏరోనాటికల్ ఇంజనీర్. అతను స్టార్ట్ చేసిన ఈ సంస్థ 2013 డిసెంబర్ 11న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది మిత్రులారా. రేపు డిసెంబర్ వస్తే 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల నుంచి మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు సర్టిఫైడ్ చేశారు. దిస్ ఈస్ ద కమిట్మెంట్ ఇస్తే నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి. మిత్రులారా, అలాంటి కంపెనీ అందించిన ఆణిముత్యమే నెక్స్ట్ మనీ. మరి నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చిందనే సమయం మీకు తెలియాలి, సందర్భం మీకు తెలియాలి మిత్రులారా. బ్రహ్మాండంగా నడుస్తున్న ఐటీ కంపెనీ మరి 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్ల బందీ కార్యక్రమం. అప్పుడు మన యొక్క గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ఈరోజు ప్రపంచమే గుర్తించింది, యునెస్కో యావత్ ప్రపంచంలోనే బెస్ట్ పిఎం అని చెప్పేసి గుర్తించింది మిత్రులారా. అలాంటి ఒక గొప్ప వ్యక్తి గొప్ప ఆలోచన చేసి డిజిటల్ ఇండియా చేయాలి, హెల్దీ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో మిత్రులారా మీటింగ్ పెట్టడం జరిగింది ఢిల్లీలో. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ తరఫు నుంచి అభిషేక్ కుమార్ బర్మన్ గారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా B2C వాళ్ళు బాగుపడడానికి యాప్లు డెవలప్ చేసుకున్నారు మిత్రులారా. ఈ కంపెనీ చేతిలో ఐటీ ఉన్నప్పటికీ కూడా ఈ కంపెనీ ఆలోచన చేసింది, సేమ్ అదే ట్రాన్సాక్షన్ ద్వారా వచ్చినటువంటి లాభాల్లో 10% to 90%. మిత్రులారా అర్థం చేసుకోండి, ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరండి. ఉదాహరణకు తీసుకుంటే ఈరోజు పేటిఎం ఉంది, 14 సంవత్సరాలు అయిపోయింది మిత్రులారా. పేటిఎంలో ఆలీబాబా చైనా కూడా పార్ట్నర్గా ఉంది. మిగతా B2Cలలో వారిన్ బఫీట్ గారు కూడా ఇన్వెస్టర్గా ఉన్నారు. ఎవరు ఇన్వెస్టర్స్ లేరు మిత్రులారా ఇందులో. కేవలం సారు మనమే. మనం 90% వర్కింగ్ పార్ట్నర్సు, సారు 10% అడ్మిన్ చేస్తూ ఉన్నారు. అర్థం చేసుకోండి మిత్రులారా, ఎంత క్లారిటీ ఉంది, ఎంత కాన్ఫిడెన్స్గా ఉంది యాప్. ఆ తర్వాత మిత్రులారా 2013 సంవత్సరంలో ఈ యొక్క యాప్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సారు యొక్క వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. ఈరోజు 35 సంవత్సరాలు. మిత్రులారా కావాలంటే మీరు గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ CMD ఆఫ్ ఇండియా 2013 సంవత్సరం సెర్చ్ చేయండి, అభిషేక్ కుమార్ బర్మన్ సార్ వస్తారు. ఇది కంపెనీ యొక్క ప్రొఫైల్ మిత్రులారా. మరి పోతే కంపెనీ విజన్ ఏంటిది, నెక్స్ట్ మనీని ఎందుకు స్టార్ట్ చేసింది? నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి మిత్రులారా. ఈరోజు భారతదేశంలో నెంబర్ 1 యాప్ కావాలి ఇది. ఆ తర్వాత అభివృద్ధి చెందిన అమెరికా లాంటి పెద్ద గొప్ప అబ్రాడ్లో కూడా దీన్ని విస్తరించాలి ఫ్యూచర్లో. అయితే మిత్రులారా మరి నెంబర్ 1 ప్లాట్ఫామ్ దేంట్లో కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది మిత్రులారా. అయితే ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంది? ఈరోజు మీరు గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఏదైతే చేస్తూ ఉన్నారో, నగదు లావాదేవీలు చేస్తూ ఉన్నారో అది ఇక్కడ చేయలేము ఫ్రెండ్స్ కొంతకాలం వరకు. ఇది స్పష్టంగా చెప్పండి జనాలకు. ఆ పని మనం ఇక్కడ చేయలేం. కానీ ఆ పని చేయడానికి ఆల్రెడీ మన దగ్గర యాప్లు ఉన్నాయి, దానికి ఏం ప్రాబ్లం లేదు. ప్రత్యామ్నాయ మార్గాలు మనకు ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ పరోక్షంగా ఏమైనా ఇబ్బంది ఉందా అని చూస్తే, ఇక్కడ సంపాదించినటువంటి మన సంపాదన ఏదైతే ఉందో 10 సెకండ్స్ కాలంలో మన
మన అకౌంట్కి కానీ మన నియర్ అండ్ డియర్ అకౌంట్కి కానీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో మిత్రులారా, నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి, అవుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం ఓనర్సే. అంటే దాని అర్థం ఏంది, మన కింద వచ్చిన వాళ్ళు ఎంప్లాయీస్ అని కాదు, అపార్థం చేసుకోవద్దు. మన అండర్‌లో ఒక్క వ్యక్తి వచ్చినా కూడా ఆ వ్యక్తికి మన టీమే. కాబట్టి యాజ్ ఏ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఓనర్‌గా అలాంటి ఆలోచన మనకుందా? ఒక ఓనర్ ఏం చేస్తాడు? ఒక ఎంప్లాయీ ఏం చేస్తాడు? ఒక కస్టమర్ ఏం చేస్తాడు? మన మాటలు ఏ విధంగా ఉన్నాయో మన మాటలను బట్టి అర్థమైపోతుంది మన యొక్క మెంటాలిటీ, యాటిట్యూడ్ ఏంది. సో ఇక్కడ కంపెనీ ఓనర్ నువ్వని చెప్తుంది. కానీ మన ప్రవర్తన కూడా ఓనర్ లాగానే ఉండాలి. ఆ తర్వాత మిత్రులారా, ఈ కామర్స్ వ్యాపారం ద్వారా గత సంవత్సరంలో 40% బిజినెస్ ఈ కామర్స్ ద్వారా జరిగింది. కరోనా వచ్చినాక స్పష్టం అయిపోయింది, ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇంకొకటి మిత్రులారా, ఎవరైతే ఈరోజు ఇంటర్నెట్కు వాళ్ళ వ్యాపారం లింక్ లేదో రాబోయే రోజులలో వాళ్ళు అవుట్డేట్ అయిపోవడం తథ్యం. అర్థం చేసుకోండి, ఇది ప్రపంచం తీవ్రగతిన మారుతా ఉంది. మనం మారాల్సిన అవసరం ఉంది మిత్రులారా. అప్డేట్ కాకపోతే మనం అవుట్డేట్ అయిపోతాము. ఆ తర్వాత మనం చూసినట్లయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ బీ2బీలో ఉన్నదే ఒక్క కంపెనీ. ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చినప్పటికీ కూడా మనం ఏమి భయపడాల్సిన అవసరం లేదు. కంపెనీ లక్ష్యం అనేది చాలా క్లియర్గా ఉంది. 3.5 సంవత్సరాల నుంచి వేరే కంపెనీలు రాకపోవడానికి కారణం ఏంటిదంటే సర్వీస్ సెక్టార్లో పెయిన్ ఎక్కువ ఉంటుంది. ప్రొడక్ట్ బేస్డ్లో ప్రొడక్ట్ అమ్మేసినాం, అయిపోయింది, డబ్బులు తీసేసుకున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి పెయిన్ను తన ఇష్టంతో స్వీకరించినటువంటి వ్యక్తి అభిషేక్ కుమార్ బర్మన్ గారు. తన కోసం పని చేయడం లేదు, మనందరి కోసం పని చేస్తూ ఉన్నాడు, సమాజం కోసం పని చేస్తూ ఉన్నాడు. మిత్రులారా, మీకు అర్థం అవుతుంది. సోనా గస్కే దేకనా సోపత్ కర్కే దేకనా అంటారు మిత్రులారా. నేను నా 1 ఇయర్లో నేను చెప్తా ఉన్నా, ఇది నా సొంత అనుభవం ద్వారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ మిషన్ ఏంటిది? డిజిటల్ ఇండియా చేయాలి. గవర్నమెంట్ చేస్తున్న పనికి మనము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత చూసినట్లయితే హెల్దీ ఇండియా, ఆ తర్వాత వెల్దీ ఇండియా. కంపెనీ విజన్ క్లియర్గా ఉంది, కంపెనీ మిషన్ క్లియర్గా ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది మన విజన్ కావాలి, మన మిషన్ కావాలి. ఆ తర్వాత మిత్రులారా, ఈరోజు గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి మనం ఎవరితోటైనా కూడా తల ఎత్తుకొని మాట్లాడవచ్చు. ఎవరితోటైనా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు, తప్పు పని చేయడం లేదు. కాబట్టి మిత్రులారా, నిర్భయంగా మనము ప్రతి వ్యక్తికి చెప్దాము, ఇన్ఫర్మేషన్ ఇద్దాము. వాళ్ళ ఇష్టం ఉంటేనే వస్తారు. పని చేస్తూ మనం వెళ్ళిపోదాం, సత్యాన్ని మాత్రమే చెప్దాము. మన డబ్బుల లాభం కోసము ఏ ఒక్క వ్యక్తికి కూడా అబద్ధం చెప్పొద్దు మిత్రులారా. ఫస్ట్ మనం నేర్చుకుందాము, తర్వాత చెప్దాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే మిత్రులారా, 2017లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ 1 జనవరి, అలాంటిది 26 డిసెంబర్ 2017 వరకు ప్రయత్నం చేసి భారత ప్రభుత్వం అప్రూవ్ చేసింది. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో మీరు ఓపెన్ చేసి చూడండి, 277 సీరియల్ నెంబర్ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ఈ రోజు ఉన్నటువంటి రూల్స్ అన్ని కంపెనీలు కూడా 457 కంపెనీలు కూడా మిత్రులారా అన్నీ కూడా మనకు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇస్తూ ఉన్నాయి. కానీ ఈ యొక్క కంపెనీలన్నిటిలో కూడా మనకు తేడా ఏముంది మిత్రులారా? అక్కడ మనకు సర్టెన్ టైం వరకు మాత్రమే ఫ్రీ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఏ ప్రోడక్ట్ కొనకపోతే మన యాప్ అదృశ్యం అయిపోతుంది. కానీ నెక్స్ట్ మనీలో ఒకసారి కనుక సైన్అప్ అయిన తర్వాత, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కావాలనుకుంటే ఆయన అప్పుడు మళ్ళీ వచ్చి ఓపెన్ చేసుకోవచ్చు మిత్రులారా. ఆ తర్వాత రెండో విషయము, భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఎక్కడ కూడా లేనటువంటి ఒక విషయం ఏంటంటే, సైన్అప్ అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా డబ్బులు పొదుపు చేసుకోవచ్చు మిత్రులారా. ఒక యూజర్గా దీన్ని వాడుకొని పొదుపు చేసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని ప్రచారం చేసి ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా ప్రచారం చేసి డబ్బు కూడా సంపాదించవచ్చు. మరి ఎక్కడ లేనటువంటిది ఇక్కడ ఉంది. మరి ఎలా పొదుపు అవుతుంది మనకు? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం వాడే వస్తువులు, ఇందులో ఆఫర్స్ అండ్ టైఅప్ అనేది ఉంది మిత్రులారా. ఈ ఆఫర్స్ అండ్ టైఅప్ను గనక సర్వీసెస్ వాడుకున్నట్లయితే మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే విషయాన్ని మనం ప్రచారం చేసినట్లయితే మనకు అర్నర్గా ఇన్కమ్ వస్తూ ఉంది. కానీ అది కేవలం 3 కోట్ల ప్రాజెక్టు మాత్రమే. ఎందుకంటే మిత్రులారా, నాకు అర్థమైందే మీకు చెప్తా ఉన్నా, రిలయన్స్ వాళ్ళకైనా రిక్షా పుల్లర్కైనా భగవంతుడిచ్చింది ఒకటే సమయం. వాళ్ళు గొప్పోళ్ళు ఎందుకు అయ్యారు?
వీళ్ళు బీదోళ్ళు ఎందుకు అయ్యారంటే నాకు అర్థమైంది సమయాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, సేమ్ పని అదే చేస్తున్నప్పుడు ఈచ్ వన్ టీచ్ ఫైవ్ చేస్తున్నప్పుడు మరి మనం ఎందుకు ఈ యొక్క యాప్లో ప్రైమ్ మెంబర్ కావద్దు అనే ఉద్దేశంతో మీకు నేను ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోమని చెప్తా ఉన్నాను. ఇది రెండో స్టెప్ మిత్రులారా. ఎందుకంటే 1770 రూపాయలతోటి మనము ఏమీ వ్యాపారం చేయలేం. రెండోది 1770 రూపాయలకు 1550 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తా ఉంది కంపెనీ. ప్రతి రివార్డ్ పాయింట్ రిటర్న్ వస్తుంది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఫ్రీ. అయితే మిత్రులారా, ప్రైమ్ మెంబర్ అయినట్లయితేనే రీఛార్జ్ కానీ, షాపింగ్ కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానీ, మర్చెంట్ కానీ, బిల్లింగ్ కానీ, బుకింగ్ కానీ వాడుకోవచ్చు. లేకపోతే ఆఫర్స్ అండ్ టైఅప్ అనేది ఒక్కటే వాడుకోవచ్చు. ఈ ఆఫర్స్ అండ్ టైఅప్ లోపలనే అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్ మీరు ఇంతకుముందు చూసిన అన్ని యాప్స్ కూడా అందులో ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒకసారి మనం ప్రైమ్ మెంబర్ అయినందుకు చూస్తే ఏమేం లాభాలు ఉన్నాయి. క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. తర్వాత మనకు 1550 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉంది. రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. ఆ తర్వాత డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత లెవెల్ క్యాష్ బ్యాక్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా కూడా మనకు ఒక లెవెల్ క్యాష్ బ్యాక్ రీపర్చేజ్ అనేది ఉంది మిత్రులారా. అయితే మరి అవి ఏ విధంగా రిటర్న్ వస్తున్నాయో మనకు చూద్దాం. మిత్రులారా, ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. రీఛార్జ్ సెక్షన్లో 1% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత బుకింగ్ సెక్షన్లో 2% అడ్జస్ట్మెంట్ అవుతా ఉన్నది. ఆ తర్వాత 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. అంటే మనకు రిటర్న్ వస్తూ ఉంది మెల్లమెల్లగా. నెక్స్ట్ షాప్ ఈ లోపల మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉంది, క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. మిత్రులారా, ఈ రోజు కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకున్నాయి కొన్ని ప్రోడక్ట్స్ అంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరు లేరండి. కంపెనీలో మనమే దినదినాభివృద్ధి మెల్లమెల్లగా చేసుకుంటూ పోతుంటుంది. ఒక్కటేసారి చేయాలంటే ఇన్వెస్టర్స్ కావాలి. ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు ఈ యాప్ 1770కి దొరకదు మిత్రులారా. ఇన్వెస్టర్స్ వాళ్ళు లాభపడడానికి పెడతారు. కాబట్టి ఇక్కడ ట్రై టు అండర్స్టాండ్. రాబోయే రోజులలో మిత్రులారా మీకు పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఉంటుంది ఇక్కడ. కానీ ఒకటే రోజులో కాదు, సర్టెన్ టైం పడుతుంది. కాబట్టి మనం కొద్దిగా పేషెన్సీగా ఉండి మనం డెవలప్ చేసుకొని మనం బెనిఫిట్ తీసుకోవాలి. ఆ తర్వాత మిత్రులారా, ఇప్పుడున్న ప్రోడక్ట్స్ గమనించినా కూడా మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంటే కూడా తక్కువ ధరలో ఉన్నాయి మిత్రులారా. కానీ మనం అంతా రెడీ అవుతా ఉన్నాం. ఇందులో ఒక విషయం మిత్రులారా, సర్వీసెస్ ఉంది, ప్లాట్ఫామ్ ఇన్కమ్ ఉంది. సర్వీసెస్లో మనకు ఒక్కొక్కటి కూడా B2B విధానంలోనే కొత్తది కాబట్టి కొన్ని బ్యాక్ ఎండ్లో వర్క్స్ ఉంటాయి. ఆన్లైన్కు సంబంధించిన సబ్జెక్టు కాబట్టి కొంత మనకు కొత్త సిస్టమ్ కాబట్టి కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇనీషియల్లో. అంతేగాని ఇన్కమ్ సిస్టంలో ఏం ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్గా ఉంది యాప్. ఆ తర్వాత మిత్రులారా, బిల్లింగ్ సెక్షన్లో 25% మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉంది. సో ఈ విధంగా మన యొక్క పెట్టుబడి అనుకుంటున్నాం 1770 రూపాయలు, అందులో 1550 రూపాయలు రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. అది యూజ్ చేసుకునేసరికి మనకు క్యాష్ బ్యాక్ కూడా వస్తూ ఉంది. ఆ తర్వాత కంపెనీ యొక్క ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ మూలంగా లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది. ఆ తర్వాత క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. మిత్రులారా, మన 1500 రూపాయలు రివార్డ్ పాయింట్స్ మనకు రిటర్న్ వచ్చేస్తూ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే ఒక గొప్ప వ్యాపారంలో పార్ట్నర్ అవుతా ఉన్నాం. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, 1770 రూపాయలతోటి మనం ఏమైనా వ్యాపారం చేసే అవకాశం ఉందా? ఎక్కడా లేదు మిత్రులారా. 178 కోట్లు తీసుకునే ఒక గొప్ప అవకాశం ఉంది. ఈచ్ వన్ టీచ్ 5 అయితే మీరు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి, 1000 కోట్ల రూపాయలు కూడా తీసుకోవచ్చు. కానీ ఆధారపడ్డది లర్న్, డూ, టీచ్, నేర్చుకున్నది నేర్పియడం ద్వారానే. ఆ తర్వాత మిత్రులారా, ఇందులో నుంచి 18% GST 270 గవర్నమెంట్కి వెళ్ళిపోతా ఉంది. 1770 ప్రైమ్ మెంబర్షిప్. ఫస్ట్ మనం యాజ్ ఏ యూజర్గా 10 నుంచి 20,000 రూపాయలు సంవత్సరంలో మనకు పొదుపు అవుతా ఉంది. ఇక్కడ ఈ పొదుపు అవుతున్న విషయాల్లో మనం ప్రచారం చేయడం మూలంగానే రెఫరల్ ప్రోగ్రామ్. ఆ రెఫరల్ ప్రోగ్రామ్ చేసినందుకు మన కంపెనీ రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, సిల్వర్ లీడర్షిప్ రాయల్టీ, మెర్చెంట్ రాయల్టీ, లాప్టాప్ బైనరీ, ఈరోజు చూస్తున్న నెక్స్ట్ మనీ జస్ట్ 5 to 10% మాత్రమే. సో మై డియర్ ఫ్రెండ్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్ ఎన్నో మార్గాల ద్వారా డబ్బులు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ రెఫర్ అండ్ అర్న్. దీనికి ఎలాంటి సమయం కానీ సంఖ్య కానీ
కంపల్సరీ లేదు మిత్రులారా, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకుంటే అప్పుడు ఐఎంపిఎస్ నెఫ్ట్ ద్వారా మనం డబ్బులు తీసేసుకోవచ్చు. ఇందులో నుంచి 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 టీడీఎస్. 1 నవంబర్ నుంచి 3.75 ఇన్కమ్ ట్యాక్స్ గైడ్ లైన్స్ వచ్చాయి. ఆ తర్వాత మిత్రులారా, మీరు రోజు 10 మందిని చేయండి, రోజు 3000 సంపాదించుకోండి. ఇక్కడ మన సమయానికి మనమే రాజులం, మనకెవరు బాస్ లేరు. ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం మిత్రులారా, ఇది పక్కా ఉద్యోగం. ఆ తర్వాత మనం చూసినట్లయితే హెల్ప్ అండ్ అర్న్ అనమాట. మనకు కొద్దిగా హెల్ప్ చేసినట్లయితే కంపెనీ ఎలా డిజైన్ చేసిందో చూడండి. 2 మార్గాల ద్వారా 2 చేతులతోటి డబ్బు సంపాదించవచ్చు మనం. ఒకటి రెఫర్ అండ్ అర్న్. మీరు రెఫర్ చేస్తూ పోండి, డబ్బు సంపాదించండి. ఇది యాక్టివ్ ఇన్కమ్. దాంతోపాటు ప్యాసివ్ ఇన్కమ్ ఉంది ఇక్కడ. అంటే హెల్ప్ అండ్ అర్న్ అంటే మనను నమ్మి ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళకు మీరు హెల్ప్ చేయండి. నోట్ల సహాయం కాదండి, నోటి సహాయం చేయండి. మిత్రులారా, 2 పనులు ఇక్కడ చేయకూడదు. ఎవరికి డబ్బులు కట్టొద్దు, ఎవరికి జనాలను ఇస్తానని కమిట్మెంట్ ఇవ్వద్దు. ఈ 2 పనులే ఉన్నాయి ఇక్కడ. ఆ 2 పనులు చేయకపోతే వాళ్ళు చేసుకోనియండి ఉద్యోగం, వ్యాపారం. సో మై డియర్ ఫ్రెండ్స్, సిస్టంలో మీరు ఉండండి, సక్సెస్ మిమ్మల్ని ఫాలో అవుతుంది. సిస్టమ్ అనేది ఏంటిది? ఎంతోమంది కష్టపడి వాళ్ళ అనుభవం ద్వారా తయారు చేయబడ్డదే సిస్టమ్. కానీ మనం దానికి మన మైండ్ ఉపయోగపెట్టి మనం దాన్ని ఇంకేదో చేయబోతే అది ఇంకేదో అయిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సిస్టమ్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్. కాబట్టి మనం పర్ఫెక్ట్ కావాలి. ఓన్లీ జస్ట్ బ్లైండ్గా మీరు ఫాలో కాండి అంతే. అయితే మిత్రులారా, వాళ్ళకు మీరు హెల్ప్ చేసినట్లయితే వాళ్ళకు 20% వస్తుంది, మనకు 2% వస్తుంది. అక్కడికే కాకుండా రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ 10 లెవెల్స్ వరకు 74%, 1110 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ ఉంది. రాత్రి 12 గంటల తర్వాత 6% రాయల్టీ రూపకంలో. గోవా దుబాయ్ ప్రోగ్రామ్ 10%, టోటల్ 90%ను ఈ విధంగా కంపెనీ డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈరోజు ఉదాహరణకు తీసుకుంటున్నాం మనం 5 అనుకున్నాం కాబట్టి, ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నాం కాబట్టి దీనికి ఎలాంటి సమయం లేదు ఫ్రెండ్స్. ఫాస్ట్ వరకు ఫాస్ట్ ఇన్కమ్ అనమాట, స్లో వరకు స్లో ఇన్కమ్. అయితే ఫ్రెండ్స్, గతంలో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో మేము చేసిన కంపెనీలలో మీకు ఎంత క్వాలిటీ ఉన్నప్పటికీ ఆ సమయం కోసం మనం ఆగాల్సిన పరిస్థితి. ఇక్కడ అలా లేదండి. లేటెస్ట్ ట్రెండ్కు లేటెస్ట్ టెక్నాలజీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈచ్ 1 టీచ్ 5, ఈచ్ 1 టీచ్ 5 ఎవరు 5ను వాళ్ళు తెచ్చుకోవడమే ఉంది. 2 పనులు ఉన్నాయి మిత్రులారా. 1770 తోటి ప్రైమ్ మెంబర్ కావడము, మనము బ్రతికుండగా ఒక 5 మందిని తెచ్చుకోవడం. ఇంతకు మించి వేరే లేదు మిత్రులారా. అయితే 178 కోట్లు అనేది ఇది టర్న్ ఓవర్ కాదు, మనకు వచ్చే ఇన్కమ్. ఈ ఇన్కానికి సృష్టి ఏంటిది? ప్రైమ్ మెంబర్షిప్ అయినప్పుడు మాత్రమే వస్తుంది తప్ప కంపెనీ నేనేదో వ్యాపారం చేసి మీకు ఇస్తానని చెప్పట్లేదు. చాలా మంది నష్టపోయేది అక్కడ. ఇక్కడ నష్టపోరు. ప్రైమ్ మెంబర్ అయితే వస్తుంది, లేకపోతే లేదు. వచ్చేది కూడా ఇన్స్టెంట్. ఇది ఒక ఇన్కమ్ మాత్రమే మిత్రులారా. మీకు ఇన్కమ్ చాలకపోతే మీరు ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ 1 టీచ్ 6 చేయండి, 1000 కోట్లు అవుతాయి. పని చేయండి, నేర్పండి, టీంకి ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళకి ఏమైనా బాధక సాధకాలు ఉంటే గైడ్ చేయండి. ఇది మనము చేయాల్సిన పని. అయితే మిత్రులారా, ఎంత కావాలంటే అంత, కావలసినంత కాదు, కోరుకున్నంత ఉంది మిత్రులారా డబ్బులు. అయితే ఇంకొక రకమైనటువంటి ఇన్కమ్ రీపర్చేస్, లెవెల్ క్యాష్ బ్యాక్. మిత్రులారా, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వస్తుందో దాంట్లో 25% పక్కన పెట్టి 10 మందికి పంచే విధానమే మూడో ఇన్కమ్, లెవెల్ క్యాష్ బ్యాక్. మిత్రులారా, దీనికి మంచి ఉదాహరణ జియో ఫోన్. జియో వాళ్ళ ఇన్కమ్ ఈరోజు 2,10,00,000 రూపాయలు ఉంది. ఇది ఎలా వస్తుందని చూస్తే, వాళ్ళు 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు. దానికి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళు. కానీ మనం మాత్రము డబ్బులు సంపాదించుకుంటూ చేస్తున్న పని సిస్టమేటిక్గా పని చేసినట్లయితే 1,00,000 మంది టీం తయారైంది మిత్రులారా. ఈ 1,00,000 మంది టీం తయారయ్యేంత వరకు మనం పనిచేసాం. ఆ తర్వాత చూడండి, మన పనికి సంబంధం లేకుండా నిద్రపోయినా కూడా డబ్బులు వచ్చే మార్గం మిత్రులారా ఇది. టీం సైజు 1,00,000 మంది అయ్యారండి. అందులో ఒక కుటుంబంలో 2 మొబైల్స్ ఉన్నాయి. 200 రూపాయల రీఛార్జ్ అంటే 400 చేసుకున్నారు. రీఛార్జ్ పరిస్థితి మీకు తెలుసు మిత్రులారా. భోజనం చేయకపోయినా పర్వాలే, రీఛార్జ్ చేయకుండా ఉండలేరు. అలాంటి పరిస్థితిలో ఈరోజు బ్రతుకుతున్నాం మనం. వాళ్ళకు క్యాష్ బ్యాక్ 8 రూపీస్ వచ్చింది, అందరికి కలిపితే 8 లక్షలు వచ్చింది. అందులో 25% అంటే 2 lakhs 10 మందికి డివైడ్ చేస్తే
20,000 రూపాయలు మిత్రులారా. ఓన్లీ మొబైల్ రీఛార్జ్. ఎవరిని మొబైల్ రీఛార్జ్ చేసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వేరే దగ్గర రీపర్చేజ్‌లో కంపల్సరీగా టీమ్‌లో ఫోన్‌లు చేయడము, 25 తారీఖు తర్వాతనే ఇక బాబు నీకు ఇంత తక్కువుంది, అంత తక్కువుంది అని అమ్మిపియడము, కొనుక్కోవడం ఇవన్నీ జరుగుతా ఉంటాయి. ఇక్కడ అలాంటి టెన్షనే లేదు మిత్రులారా. ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వేరే దగ్గర కూడా వస్తా ఉంది కదా క్యాష్ బ్యాక్. మరి పరిస్థితి ఏంది? మిత్రులారా, ఈరోజు ఇన్సూరెన్స్ కూడా పెద్ద ఇండస్ట్రీ. కాబట్టి ఇది మీకు మీరుగా ఆత్మ పరిశీలన చేయండి, అర్థం చేసుకోండి, మీ సీనియర్స్ ఇన్కమ్ కూడా చూడండి, ఇది ఎప్పుడు ఏ విధంగా వస్తూ ఉందనే విషయాన్ని. ఆ తర్వాత మిత్రులారా, మన కష్టార్జితంలో అమౌంట్ డెబిట్ అవుతా ఉంది. ఇక్కడ ఎలాంటిది కాదు, 100% అది వాడుకోవచ్చు మనం. ఆ తర్వాత మిత్రులారా, 10 లెవెల్స్ తర్వాత వచ్చేదే 4వ ఇన్కమ్ రాయల్టీ. రాయల్టీలో కనుక చూసినట్లయితే సిల్వరు, గోల్డ్, డైమండ్ ఉంది. ఆ తర్వాత మిత్రులారా క్రౌన్ డైమండ్ ఉంది. సిల్వర్ రాయల్టీ అంటే ఏమీ లేదు, ఫ్రంట్ లైన్లో ఒక 5 మంది, తర్వాత 9 లెవెల్స్ నిండిపోతే టోటల్గా 9 + 5 14 టీం ఈ విధంగా తయారవుతే సిల్వర్ రాయల్టీ. సిల్వర్ రాయల్టీ రాత్రి 12 గంటల తర్వాత మనకు వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత మనం తెచ్చిన వాళ్ళను సిల్వర్ చేసినట్లయితే మనం గోల్డ్ అయిపోతాం. గోల్డ్ అయిపోయినప్పుడు మనకు 2% వస్తూ ఉంది. సిల్వర్కు 1% వెళ్ళి మనకు 1% వచ్చుద్ది. ఆ తర్వాత మనం తెచ్చిన వాళ్ళని గోల్డ్ చేయాలని లేదు, టీంకు మనం సహకరిస్తున్నాం కాబట్టి 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినా కూడా ఒక్కొక్క లెగ్గులో ఒక్కొక్క గోల్డ్ అవుతే మనము డైమండ్ అయిపోతాం మిత్రులారా. డైమండ్ అయిపోయినప్పుడు అన్లిమిటెడ్ డెప్త్ 3%, సేమ్ ఇంతకు ముందు లాగా డిఫరెన్షియల్. మిత్రులారా, ఇప్పటి వరకు మాట్లాడిన ఈ రాయల్టీలు మన టీంకు సంబంధించినవి అయితే, ఇప్పుడు సైడ్ టీం కావచ్చు, తర్వాత అప్లైన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, క్రాస్ లైన్ టీం కావచ్చు, ఎవరు పని చేసినప్పటికీ మనకు ఒక 1% అనేది పక్కన పెడుతుంది. దాని పేరే క్రౌన్ డైమండ్ రాయల్టీ. మిత్రులారా, క్రౌన్ డైమండ్ అనే పేర్లు ఉన్నాయి మార్కెట్లో, కానీ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ అనేది ఏదైతే ఉందో అది నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది. అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు గనక మనము ఈ దీపావళి బోనంజన్ ఆధారంగా చేసుకుంటే మిత్రులారా, 2021లోనే మనం ఇది సాధించవచ్చు. ఈ 2 నెలలు ఎవరైతే అకుంఠిత దీక్షతోటి పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఉంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఎప్పుడైనా కావచ్చు, కానీ ఇప్పుడు ఒక గొప్ప అవకాశం ఉంది. దీని తర్వాత ఆలోచన చూద్దామని. మిత్రులారా, ఇంకొక ఇన్కమ్ ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నాం మనం. అయితే ఇక్కడ ఆ 5 మందికి హెల్ప్ చేసినట్లయితే 5/25 అయిపోయినప్పుడు లీడర్షిప్ రాయల్టీ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇంకొక ఇన్కమ్ రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది. దాని తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ 5/25 మనం గనక 30 రోజులలో పూర్తి చేసుకున్నట్లయితే మనకు గోవా ప్రోగ్రామ్ ఉంది, ఎంజాయ్ చేసి రావచ్చు. ఆ తర్వాత 90 రోజులు ఉంది ఫ్రెండ్స్. మనం తెచ్చిన ఈ 5 మందిని గనక గోవాకు తీసుకెళ్ళగలిగితే మనము దుబాయ్కి వెళ్ళే పరిస్థితి. 90 డేస్ ఉంది మిత్రులారా. అయితే స్టార్టింగ్లో మనకు అర్థం కాకనో ఇతరత్ర కారణాల చేత ఒకవేళ టైం మిస్ అయితే అయ్యో నేను ఆ రోజు నాడు ఇలా ఉంది అనుకోలేదే అని బాధపడకూడదని అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. నో టైం లిమిట్ తీసేసి, అంటే ఎప్పుడు కానివ్వండి 5/25 125 625 అనే స్ట్రక్చర్ పూర్తి చేసుకుంటే అతను దుబాయ్కి వెళ్ళే గొప్ప అవకాశం ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత చూసినట్లయితే ప్రతి ఒక్క ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. సైన్అప్ అప్పుడు 50 1550 వస్తూ ఉన్నాయి. అది మన ట్రాన్సాక్షన్స్లో వాడుకున్నప్పలా మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఇవి అడ్జస్ట్మెంట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఫ్రీయే. ఆ తర్వాత ఫ్రెండ్స్, పనిచేసే వాళ్లకు ప్రమోషనల్ కింద గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఇస్తూ ఉన్నారు. ఆర్టీపీ స్పెషల్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది మిత్రులారా అప్లైన్ నుంచి. ఈరోజు ఉదయాన్నే 7 గంటలకు నేను తెలుగులో చెప్తా ఉన్నా. వేరే వేరే భాషలలో వేరే వేరే టైంలో జరుగుతూ ఉంది. కేవలం మీరు మీటింగ్ అటెండ్ చేయించండి సరిపోతుంది. ఆ తర్వాత మిత్రులారా, నేను ఈ మార్గంలో బాగుపడతా ఉన్నా. గత సంవత్సర కాలంలో ఏం జరిగిందో మీతోటి నేను ఉన్నది ఉన్నట్టు ఇప్పుడు లైవ్లో మీకు చూపిస్తాను, చూడండి. నా కుటుంబం బాగుపడతా ఉంది, నేను కోటీశ్వరుని అవుతా ఉన్నా. మీరు కూడా ఈ మార్గంలో కలిసి మనం ప్రయాణం చేద్దాం. చీమకు కూడా హాని చేయకుండా, ఎవరికి అబద్ధం చెప్పకుండా, చేసిందే చెప్దాము, చెప్పిందే చేద్దామనే ఉద్దేశంతో మీ వరకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది మనకు ఉంది. ఈరోజు ఉదాహరణకు ఎన్ని చెప్పినప్పటికీ కూడా
మీకు అనిపించవచ్చు నేను గతంలో ఎన్నో మీటింగ్లు విన్నా సార్, అయినప్పటికీ నేను నష్టపోయాను సార్ అని చాలామంది అంటూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్, నేను మీకు చెప్తా ఉన్నా, 1% సక్సెస్ అయినా ఇక్కడ 2 కోట్ల రూపాయల ఇన్కమ్ కూడా ఉంది. అయినా నమ్మకం లేదు, అయినా ప్రాబ్లం లేదు మిత్రులారా. మీరు 1% డిసిషన్ తీసుకోండి మీ జీవితంలో బాగుపడాలని. మీ జీవితంలో బాగుపడాలని 1% తీసుకుంటే నేను మీకు 100% ఇక్కడ సక్సెస్ చేయగలను. ఎందుకంటే మన టీమే జిఎస్టి గ్యారెంటీడ్ సక్సెస్ టీమ్. మిత్రులారా, ఇంత చెప్పినా కూడా ఒకవేళ ఫెయిల్ అయితే ఎలా? నో ప్రాబ్లం ఫ్రెండ్స్. మీరు ఫెయిల్ అయినప్పటికీ కూడా సంవత్సర కాలంలో ఈ యాప్ను వాడుకోవడం ద్వారా 16,731 ఉదాహరణ స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. ఈ ప్లానెట్ మీద ఉన్న ఏకైక కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మిత్రులారా, మనం చూసినట్లయితే సైన్ అప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేయండి. సైన్అప్ చేయని వాళ్ళు చేయండి, చేసిన వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కంపల్సరీగా మానిటరింగ్ చేయండి. యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత రైట్ సైడ్ కార్నర్లో టాప్లో చెక్ అని ఉంది. ఆ చెక్ నొక్కగానే మీకు అక్కడ నేము, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ వస్తాయి. ఈ 3 టాలీ చేసుకున్నాక మాత్రమే కన్ఫర్మ్ చేయాలి. ఇది మనం టీంలో ఎడ్యుకేట్ చేయాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇది కంపెనీ లీగల్ కంపెనీ కాబట్టి మనం వచ్చే వాళ్ళకు కూడా లీగాలిటీ ఉందా లేదా కంపల్సరీగా డాక్యుమెంట్స్ కావాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ నామినేషన్ ఫెసిలిటీ ఉంది. మన చేతులతోటే బ్లడ్ రిలేషన్ మనం యాడ్ చేయొచ్చు మన యొక్క యాప్లోనే. ఆ తర్వాత మనం ప్రైమ్ మెంబర్ కావడానికి ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరితో డబ్బులు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం ఆన్లైన్ అంటే ఆన్లైన్లోనే చేయొచ్చు ఫ్రెండ్స్. మీ యొక్క మొబైల్ నొక్కగానే మీకు అక్కడ వాలెట్ ఉంటుంది. వాలెట్ నొక్కగానే మీకు యాడ్ మనీ ఉంటుంది. యాడ్ మనీ నొక్కగానే 1770 అగుపిస్తుంది. అది నొక్కగానే మీకు వెంటనే గేట్వేస్ ఓపెన్ అవుతాయి. గేట్వేని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకు గూగుల్ పేనా, పేటిఎమ్మా, ఫోన్పేనా, ఆన్లైన్ అకౌంటా, ఎక్కడ ఉన్నా సరే మీరు డబ్బులు తెచ్చుకోవచ్చు. కొద్దిగా టైం పట్టొచ్చేమో, కానీ ఫాస్ట్గా అయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అవుతుంది మిత్రులారా. కాబట్టి మీరు ఎప్పుడైతే ఇది కంప్లీట్ అయిందో, మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చాయా వాలెట్లోకి, మీరు రైట్ సైడ్ ఉన్న ప్లస్ మార్క్ నొక్కండి, అప్గ్రేడ్ అనండి. ఆ తర్వాత అప్గ్రేడ్ నవ్వు ఉంటుంది. అక్కడ మీరు ఇచ్చిన డీటెయిల్స్ను క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే అయినట్లయితే అప్గ్రేడ్ నవ్వు అనండి, థమ్ మార్క్ వస్తుంది. మిత్రులారా, ఈరోజు మీరు ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. రెగ్యులర్గా ఉదయం రాత్రి ట్రైనింగ్స్కు రాండి. నేను చెప్పిన విధానం ఏదైతే ఉందో ఆ మెథడ్లో పనిచేయండి. మీ ఎంబడి నేనున్నా, కలిసి మనం పనిచేద్దాం. ఆ తర్వాత మిత్రులారా, ఈరోజు మనకు నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లోనే సర్వీస్ సెక్టార్లో వచ్చిన మొట్టమొదటి కంపెనీ. ఆ మొట్టమొదటి కంపెనీలో మన టీం నెంబర్ 1. అందులో మొట్టమొదటిసారి డైమండ్ అయిన వ్యక్తి సుభాష్ చంద్రశేఖర్ సార్. అతని యొక్క జూనియరే సుభాష్ సార్. ఈరోజు నెక్స్ట్ టైకూన్స్ మీటింగ్ ఏదైతే చేస్తా ఉన్నారో సారే. నెక్స్ట్ బ్యాచ్ గురించి కూడా ఆల్రెడీ టికెట్స్ ఓపెన్ అయిపోయాయి ఫ్రెండ్స్. నేను 2 సార్లు వెళ్ళొచ్చాను, మీరు కూడా వెళ్ళండి. ఆ తర్వాత చూసినట్లయితే ఫ్రెండ్స్, అతను ఒక మెకానికల్ ఇంజనీర్, ISO 9000 సర్టిఫైడ్ కంపెనీస్కు ఇంటర్నేషనల్ ట్రైనర్. 30 lakhs రూపీస్ ప్యాకేజ్ అతంది. నెలకు 2.5 లక్షలు సంపాదించే వ్యక్తే ఈ రోజు నెక్స్ట్ మనీ చేయగలిగినప్పుడు మన డబ్బులు అంతకంటే ఎక్కువనే మన జీతం. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఉద్యోగ రీత్యా ఉదయం 7 నుంచి రాత్రి 11, 12 గంటలకు బిజీ ఉండే వ్యక్తే ఈరోజు లక్షలాది మంది టీమును తయారు చేశారు మిత్రులారా. అంటే ఎంత ఈజీ ఉంది ఈ విషయం, అర్థమైతే ఈజీ మిత్రులారా. అతని యొక్క జూనియర్ అంకిత్ ఖన్నా గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ యొక్క జూమ్ సిస్టమ్ను పరిచయం చేసింది. నేను ఈరోజు జూమ్ మీటింగ్ చేస్తున్నానంటే మిత్రులారా, జనవరి నుంచి అతను నాకు నేర్పించాడు, నా డిజిటల్ గురు. కాబట్టి మీరు కూడా సోషల్ మీడియా ద్వారా బిజినెస్ ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి, ఆ తర్వాత మీ సిస్టమ్ని ఎలా ముందుకెళ్ళాలనుకుంటే మన సీనియరే కాబట్టి అతని మీటింగ్ ఐడీస్ కూడా మీకు సీనియర్స్ ద్వారా వస్తున్నప్పుడు మీరు అటెండ్ కావచ్చు, సార్ తోటి మాట్లాడవచ్చు. లైఫ్లో డెవలప్ చేయడానికి ఆయన కంకణం కట్టుకొని పని చేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఇలాంటి ఒక మంచి సీనియర్స్ మనకు దొరికారు. మనిషికి కావాల్సింది మిత్రులారా ఒక మంచి కంపెనీ ఉండాలి, మంచి సీనియర్ ఉండాలి, మనం ఎలాగూ మంచిగా ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ త్రివేణి సంగమం అనేది ఏర్పడాలి. ఆ త్రివేణి సంగమం ఇప్పుడు ఏర్పడ్డది మిత్రులారా. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఈరోజు వచ్చి మీరు ఈ ప్రోగ్రాం ఆలకించినందుకు మీకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను ప్రాక్టికల్గా మరి నేను చేయడం ద్వారా ఏమొచ్చింది అనేది మీకు స్క్రీన్ షాట్ చేస్తాను. మీరు అవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, షో చేస్తాను. ఆ తర్వాత మిత్రులారా, మళ్ళీ మనకు ఈ 2 నెలలలో కనుక మనం పని చేసినట్లయితే
మరి బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క 2020 మధ్య తరగతి ఏదైతే ఉందో ఆ మధ్య తరగతిని పూర్తిగా మనం 2020కి ఎలానైతే వీడుకోలు చెప్తామో మధ్య తరగతికి వీడుకోలు చెప్పేటటువంటి ఒక గొప్ప అవకాశం మనకుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మీరు క్లియర్గా స్క్రీన్ షాట్స్ తీసుకోండి, క్లియర్గా చూడండి. మై డియర్ కోవోస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే వెయిటింగ్ రూమ్లో ఉన్నారో వాళ్ళని కూడా పాపం తెలియదు, వాళ్ళ సీనియర్స్ వాళ్ళ కరెక్ట్ గైడ్ చేయలేదు, మనం చెప్తే వాళ్ళు వినలేకపోయారు. అయినప్పటికైనా కూడా వాళ్ళని ఒక్కసారి అలో చేయండి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసి చూపిస్తా ఉన్నా, మీరు చూడండి ఫ్రెండ్స్. నాకు మీకు ఒకటే తేడా ఫ్రెండ్స్, నాకు తెలుగులో చెప్పేవాళ్ళు లేరు, హిందీలో నేను ఉదయం రాత్రి మీటింగ్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నాకు మా సీనియర్సు చెప్పిన విధానం ప్రకారం నేను పనిచేశాను, నేను హ్యాపీగా ఉన్నాను, మీరు హ్యాపీగా ఉంటారు. కానీ నాకు ఇంత సమయం పట్టింది, మీకు అంత సమయానికి అవకాశం లేదు, తొందరగా డెవలప్ కావచ్చు. అయిన వాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నారు ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. చూడండి, నేను 3వ తారీఖు అక్టోబరు 2019 అని చెప్పాను. రాత్రి 8:25:24 చూడండి ఫ్రెండ్స్, ఎంత యాప్, బ్యూటిఫుల్ యాప్ ఉంది, మీరు అర్థం చేసుకోండి. అర్థం కాని వ్యక్తి ఏమంటాడు? అర్థమే కాలేదు. కాబట్టి మిత్రులారా, నాలెడ్జ్ అనేది చాలా అవసరం అండి. కాబట్టి ఇంత బ్యూటిఫుల్ ఎక్సలెంట్ టైమ్స్ సెకండ్స్తో సహా ఉంది, లైవ్లో చూస్తూ ఉన్నారు మీరు. ఆ తర్వాత మనం చూసినట్లయితే మిత్రులారా, నేను అదే రోజు నాడు ప్రైమ్ మెంబర్ అయ్యానని చెప్పాను. ఎందుకంటే 1770 రూపాయలతోటి మనం ఏమి వ్యాపారము చేయలేం, మీరు కూడా ఏం చేయలేరు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం తీసుకునే రిస్కే ఇది. ఇప్పటివరకు ఎన్నో రిస్కులు తీసుకున్నాం మనం, కాబట్టి ఇది ఒక చిన్న రిస్క్ తీసుకుందాం. 50 సైనప్ అయినప్పుడు వస్తాయని చెప్పాను, ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 1500 వస్తాయని చెప్పాను. 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019. మిత్రులారా, నేను ఆ రోజు నైట్ మీటింగ్కి వెళ్ళా, మార్నింగ్ మళ్ళీ ఆ రోజు నైటే నేను ఆలోచన చేసేసాను, పని టైం వేస్ట్ చేయొద్దు. మిత్రులారా, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు సైనప్, ప్రతి సైనప్ వెంబడి మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి, అతనికి 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. నాకేమి టెన్షన్ లేదు, ఎందుకంటే ఈ రివార్డ్ పాయింట్స్ అనేది ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు. సో మై డియర్ ఫ్రెండ్స్, మంచి పని అనుకున్నప్పుడు ఎప్పుడు లేట్ చేయొద్దు, చెడ్డ పని అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా తొందరపడొద్దు. ఒక వ్యక్తికి పొదుపు నేర్పించడం తప్పు కాదు, ఒక వ్యక్తిని డబ్బులు సంపాదించుకోమని చెప్పడం తప్పు కాదు. కాబట్టి మనం రైట్ వేలోనే ఉన్నాం మిత్రులారా. కానీ మన స్వార్థం కోసం ఎవరికి కూడా మనం అబద్ధం చెప్పొద్దు, చేసిందే చెప్పాలి, చెప్పేదే చేయాలి. మిత్రులారా, మరి నేను ఆ రోజు 1770 రూపాయలు ధైర్యం చేసినందుకు సంవత్సర కాలంలో మరి నాకు ఏం ఇన్కమ్ వచ్చింది అనేది మిత్రులారా స్క్రీన్ షాట్ చేసుకోండి. అక్షరాల ఈ సెకండ్ వరకు మిత్రులారా గమనించండి, 4,14,765. ఒక పాన్ కార్డుకు ఒకటే అకౌంట్ మిత్రులారా, ఇది నా ఒక్క పాన్ కార్డు యొక్క ఇన్కమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి, ఒక్క 1770 రూపాయలతోటి సంవత్సర కాలంలో 4,14,000గా అయ్యాయి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే యావరేజ్గా మనం ఒక 3 నెలల ఇన్కమ్ చూద్దాం ఫ్రెండ్స్. 3 నెలల యావరేజ్ ఇన్కమ్ ఫ్రెండ్స్, 1,78,440 రూపాయలు. అంటే సుమారుగా ఒక 60,000 రూపాయలు నెలకు నాకు వస్తున్నప్పుడు 2 సార్లు నేను మీటింగ్ చెప్పడంలో ఏమైనా బాధ ఉందా? 60,000 రూపాయలు సంపాదించే వ్యక్తి 10-20,000 రూపాయలు సంపాదించే వ్యక్తే ఎంత బిజీగా ఉంటాడు, టైమే ఉండదు. వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్ చేస్తే కూడా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి, అంత భయభ్రాంతులకు లోనే పనిచేస్తూ ఉన్నారు. బ్రతకడానికే, బ్రతుకులలో మార్పు ఎక్కడిది ఇంకా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కళ్ళతోటి చూస్తూ ఉన్నారు ఇది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫస్ట్ 90 డేస్ అనేది మీకు మా సీనియర్ నాకు చెప్పాడు. 90 డేస్ ఎవరైతే ఈ సిస్టమ్ ఫాలో అవుతారో తల కింద పెట్టి కాళ్ళు మీద పెట్టినా కూడా ఫెయిల్ అయితందుకు కుదరదు అని చెప్పాడు. సీక్రెట్ చెప్పేశాడు. ఆ సీక్రెటే నేను ఆచరించాను, ఆ సీక్రెటే నా జూనియర్లకు చెప్పాను. ఇది ఓపెన్ సీక్రెట్ మిత్రులారా. అయితే నాకు వచ్చిన 3 నెలల ఇన్కమ్ చూడండి. తర్వాత మీకు 3 నెలల ఇన్కమ్ మన జూనియర్లకు ఎంత వచ్చింది? నా తర్వాత ఎప్పుడో వచ్చారు వాళ్ళు, తర్వాత వచ్చినప్పటికీ కూడా ఇక్కడ సీనియర్ అయితే డబ్బులు వస్తాయి, జూనియర్ అయితే డబ్బులు రాదు, అదేం లేదండి. చూడండి మిత్రులారా, 3 నెలల కాలంలో నాకు 8,715 వచ్చింది.
మన దగ్గర 3 నెలల కాలంలోనే 30,000 సంపాదించిన వాళ్ళు ఉన్నారు. తేడా ఏంటి? తేడా ఒకటే మిత్రులారా. నాకు ఈ చదువు నేర్చుకున్నా కాబట్టి రోజు నేర్పిస్తున్నా. మాకు హిందీలో ఉంది కాబట్టి తెలుగులో రాలే. కాబట్టి మిత్రులారా ఇదే సీక్రెట్, ఇంకేమీ లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మన పర్మనెంట్ లైఫ్ సెటిల్మెంట్. దీంట్లో పర్ఫెక్ట్ ఉంది యాప్, ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు, వెంటనే డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇకపోతే సర్వీస్ సెక్టార్లో ఉన్నాం కాబట్టి కొన్ని దగ్గర ఇది ఇంటర్నెట్కు సంబంధించింది కాబట్టి చిన్న చిత్తక ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. అయితే మిత్రులారా ఇక్కడ చూసినట్లయితే మీకు చెప్పాను నేను, సార్ నిద్రపోయినా కూడా మనకు నిద్రలో కూడా డబ్బులు వస్తాయి సార్ అని చెప్పాను. దాన్నే మనం ఏమంటామంటే ఇది ఫ్యూచర్ సబ్జెక్ట్లో మనం రెడీ అవుతా ఉన్నాం. మిత్రులారా ఈరోజు చూడండి, ఎవరో మిత్రులు రీఛార్జ్ చేసుకుర్రు, మనకు తెలియదు. నేను 8 గంటల 12 నిమిషాలు మీ ఎంబడే ఉన్నా 5 నిమిషాల క్రితం, 8 గంటల 11 నిమిషాల 27 సెకండ్లు, 8 గంటల 8 నిమిషాల 17 సెకండ్లు, 8 గంటల 39 సెకండ్స్, 7 గంటల 58 నిమిషాల 55 సెకండ్స్, 7 గంటల 57 నిమిషాల 9 సెకండ్స్, 7 గంటల 54 నిమిషాల 53 సెకండ్లు, 7 గంటల 48 నిమిషాల 11 సెకండ్లు, 7 గంటల 39 నిమిషాల 25 సెకండ్స్, 7 గంటల 39 నిమిషాలు. మిత్రులారా నేను మీ వెంబడే ఉన్నా, యాప్ వర్క్ చేస్తుందా లేదా మీరే చూడండి. అయితే కొంతమందికి వాళ్ళ యొక్క ప్రాబ్లం, మొబైల్ ప్రాబ్లం ఉండొచ్చు, సిగ్నల్స్ ప్రాబ్లం ఉండొచ్చు, రీఛార్జ్ జరగకపోవచ్చు. దానికి బాధపడాల్సిన అవసరం లేదు, జరగకపోతే ఎవరిది జరగదు. చూడండి ఫ్రెండ్స్, ఈ రాత్రి 11 గంటల 2 నిమిషాల 9 సెకండ్ కూడా జరిగింది రీఛార్జ్. నేను పండుకున్నా కూడా రీఛార్జ్ జరిగింది, డబ్బులు వచ్చినాయి. ఎన్ని డబ్బులు వచ్చినాయి అని పక్కన పెడితే సిస్టమ్ అనేది వచ్చేసింది కాబట్టి ఒక పైసా వచ్చిందంటే ₹1 వస్తుంది, ₹1 వచ్చిందంటే ₹100 వస్తాయి. మరి మిత్రులారా ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అని చెప్పారు. ఇంటి దగ్గర కూర్చొని మిత్రులారా, కరోనా అనేది ఆ రోజైతే లేదు, తెలియదు అసలు. కానీ 48,480 మంది 48480, వా ఎన్ వండర్ఫుల్ ఫిగర్ వచ్చింది. సో మిత్రులారా ఇది లైవ్ లో చూస్తా ఉన్నారు మీరు. అందులో 8,425 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు, అంటే ₹1,770 ధైర్యం చేశారు. ఇంకా కొంతమంది 40,000 మంది చూస్తా ఉన్నారు, వాళ్ళు కూడా అయిపోతారు మిత్రులారా. ఎందుకంటే సత్యం అనేది ఎప్పుడూ ఆగదు. ఆటోమేటిక్ కోర్సులో వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. అయితే ఫ్రెండ్స్ మనకేమన్నా ఫరక్ పడుతుందా? ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవరు పని చేయకపోయినా మీ ఇన్కమ్ నాపే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఆ తాళం చేయి మీ దగ్గరనే ఉంది. అంటే మనము పని చేయకపోతేనే మనం నష్టపోతాము, ఎవ్వరు పని చేయకపోతే మనం నష్టపోము. మిత్రులారా లైవ్ చూడండి, 32 మందిని నా దాంట్లో సైన్ అప్ అయ్యారండి. అందులో నుంచి 12 మంది మాత్రమే ప్రైమ్ మెంబర్ అయ్యారు, ఇంక 20 మంది కాలేదు, వాళ్ళ ఇన్కమ్ జీరో. అర్థం చేసుకోండి, నా ఇన్కమ్ ఏమొచ్చిందో మీరు చూశారు. ఇది లైవ్లో మీకు చెప్తున్న ఫ్రెండ్స్. కాబట్టి ఎవ్వరు పని చేయకపోయినా మీరు బాధపడొద్దు, మీరు మాత్రం పని చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, వేరే వాళ్ళ మీద, వాడు పని చేస్తలేడు సార్, వీడు పని చేస్తలేడు సార్, వాడికి ఏలెత్తి చూపెట్టడం బాగా అలవాటైంది. 3 ఏళ్ళు మనం చూపెడుతున్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మన డెవలప్మెంట్ ఆపుకునే గొప్ప అస్తము చెయ్యి మన చేతిలో ఉంది, భస్మాసుర అస్తం అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫ్యూచర్లో చూడండి 178 కోట్లు అని చెప్పా, ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అని చెప్పా, అంటే 5-25 మిత్రులారా. చూడండి 5-25, 25 బదులు 54 వచ్చింది. మీకు చెప్పాను నేను, ఇక్కడ లెవెల్ నిండే కాన్సెప్ట్ కాదు ఇది, జనాలను చేసే కాన్సెప్ట్ కాదు, యూజర్స్ను. 54 ప్రైమ్ యూజర్స్ అయిపోయారు రెండో లెవెల్లో. నెక్స్ట్ 125 ఫ్రెండ్స్, అది కూడా కంప్లీట్ అయిపోయింది, 138 మంది యూజర్స్ అయిపోయారు. మిత్రులారా నేను వచ్చి సంవత్సరం అవుతుంది కదా, మరి అర్థం చేసుకోండి, 3 లెవెల్స్ పూర్తి అయ్యాయి అంటే ఒక్కొక్క లెవెల్ 4 నెలలు, 40 నెలల్లో నేను 178 కోట్లు సంపాదించబోతున్నా. కమాన్ రండి 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 రండి, తొందరగా రండి. చూడండి ఫ్రెండ్స్, 625లో కూడా 255 మంది అయిపోయారు యూజర్స్, ఇంకా 900 మంది ఉన్నారు అక్కడ. మిత్రులారా ఇది మన యొక్క ఫ్యూచర్. మీరు చేస్తున్న పని ద్వారా 178 కోట్లు రావడానికి ఎంత స్పష్టత ఉంది, మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు చేస్తున్న ఉద్యోగం కానీ, మీరు చేస్తున్న వ్యాపారాన్ని కానీ సౌతి తల్లి ప్రేమతోటి చూడండి. సొంత తల్లి ప్రేమతోటేమో దాన్ని చూసి, దీన్ని సౌతి తల్లి ప్రేమతోటి చూస్తే ఎలా సాధ్యం అవుతుంది మిత్రులారా? ఆ తర్వాత మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడండి, ఈరోజు మనం గనక 2 నెలలు మీకు ముందే చెప్పాను ఫ్రెండ్స్, నేను 2 మంత్స్ కనుక మనం ప్లాన్ చేయగలిగితే ఈ 2 నెలల కాలంలో
మీరు క్రౌన్ డైమండ్ దిశగా మనం పని చేయవచ్చు. ఆ బ్యూటిఫుల్ ప్లాన్ ఇస్తున్నా, అలర్ట్గా ఉండండి, పేపర్ పెన్ రెడీ చేయండి. చాలా బీ కేర్ఫుల్గా మీరు వినండి మిత్రులారా. కేవలం ఈ 2 నెలలు, నవంబర్ అండ్ డిసెంబర్. నవంబర్ అండ్ డిసెంబర్ లోపల మనం ఇక్కడ మీరు అనుకుంటున్నటువంటి మధ్య తరగతి ఏదైతే ఉందో మిత్రులారా, దాన్ని సమూలంగా మనము 2020కి ఎలాగూ మనము సెండ్ ఆఫ్ చేస్తాము, 2021ని ఎలాగూ మనం వెల్కమ్ చేస్తాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మధ్య తరగతికి మనం సెండ్ ఆఫ్ చేయొచ్చు, హై క్లాస్కు మనం వెల్కమ్ చేయొచ్చు. సో మిత్రులారా చూడండి, 25 అక్టోబర్ 2020 నుంచి 14 నవంబర్ 2020 వరకు కంపెనీ మనకు ఒక సిల్వర్ కాయిన్ అని, గోల్డ్ కాయిన్ అని, ఆ తర్వాత రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే వీళ్ళు 5 మందిని తన ద్వారా 14వ తారీఖు వరకు పూర్తి చేసుకుంటారో వాళ్లకు ఒక సిల్వర్ కాయిన్ ఉంది మిత్రులారా. ఒకవేళ కనుక 14వ తారీఖు వరకు 10 మందిని ఎవరైతే ప్రైమ్ మెంబర్లు చేస్తారో వాళ్ళకు గోల్డ్ కాయిన్ ఉంది. 20 మందిని ఎవరైతే ప్రైమ్ మెంబర్ చేస్తారో వాళ్లకు ఆర్టీపీ ప్రోగ్రామ్ 3 days 2 nights అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తోటి ఉండొచ్చు. ఆ తర్వాత మిత్రులారా, ఒకవేళ గనక మనం 5 మందిని చేసి టీం వర్క్ చేసినట్లయితే, 5-25 చేసినట్లయితే అప్పుడు కూడా మనకు ఆర్టీపీ ప్రోగ్రామ్ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి గొప్ప అవకాశము. మనము మధ్య తరగతిలో నుంచి ఉన్నత తరగతి వెళ్ళడానికి దీపావళికి మనం పేల్చేటటువంటి బాంబు అన్నమాట. ఈ బాంబుతోటి తరతరాలు వస్తున్న మధ్య తరగతి అనేది సమాప్తం అయిపోతుంది. అయితే మిత్రులారా, ఫోకస్ అనేది చాలా అవసరం. ఏదైనా చూడండి, తరతరాల నుంచి సూర్యుడు ఉదయిస్తున్నప్పటికీ ఆ పేపర్ పైన మనం గనక భూతద్దం పెట్టినట్లయితే ఆ కిరణాలన్నీ ఒక దగ్గర కేంద్రీకరించబడి అక్కడ అగ్ని అనేది ఉద్వరిస్తుంది మిత్రులారా. ఆ అగ్ని రావడం చేత ఆ యొక్క పేపర్ కాలిపోతుంది. అదేవిధంగా ఫోకస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫోకస్ లేకపోతే ఏమీ కాదు మిత్రులారా. మనం ఫోకస్ పెట్టినట్లయితే ప్రతిదీ సాధ్యం అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దానికి ఒక మంచి ఉదాహరణ ద మౌంటైన్ మ్యాన్ ఎవరంటే దశరథ్ మాంజీ గారు. దశరథ్ మాంజీ అంటే ఎప్పుడో చరిత్ర కాదండి, ఈ 1900 సంవత్సరంలో వచ్చినటువంటి స్టోరీ ఇది. అయితే మిత్రులారా, మన ఇండియా లోపల బీహార్లో ఒక గెల్హార్ గ్రామం లోపల ఆయన భార్య చనిపోతే, నా భార్యకు జరిగినటువంటి కష్టం ఇంకొకరికి జరగొద్దు అని చెప్పేసి వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి కొండ 300 అడుగులండి. ఆ కొండ దాటి అవతలికి వెళ్ళాలంటే 33 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి. అయితే మిత్రులారా, వాళ్ళ భార్యకు సరైన వైద్యం అందక ఎప్పుడైతే వాళ్ళ భార్య చనిపోయిందో, మరి ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న గొర్రెలను అమ్మేసి ఒక సుత్తి ఉలి తీసుకొని 22 సంవత్సరాలు నిరంతరంగా కంటిన్యూగా ఎవ్వరు చెప్పినప్పటికీ కూడా ఒక ఫోకస్ ద్వారా, కన్సిస్టెన్సీ పర్సిస్టెన్సీ ద్వారా అక్కడ రోడ్ వేయడం జరిగింది. ఇది కథ కాదు మిత్రులారా, ఫ్యాక్ట్ అనమాట. అతను 14వ తారీఖు జనవరి 1929న పుట్టాడు. 17 ఆగస్టు 2007న క్యాన్సర్ తోటి చనిపోయాడు. పుట్టాడు, చనిపోయాడు, కానీ ఆయనను మనం గుర్తెందుకు చేసుకుంటున్నామంటే సమాజానికి పనికొచ్చే పని చేసిండు. తన భార్య తన బిడ్డ కోసం కాదు, నాకు జరిగిన నష్టం ఇంకెవరికి జరగొద్దు అనుకున్నాడు. కాబట్టి చరిత్రలో నిలిచిపోయారు. అతనేం 6 ప్యాక్ కాదు, అతనేమి సెలబ్రిటీ కాదు, అతనేమి స్మార్ట్గా లేడు, కానీ ఇక్కడ చేసిన పని చాలా స్మార్ట్గా ఉంది మిత్రులారా. సమాజానికి మనం ఏమి ఇచ్చామో అది మాత్రమే చరిత్రలో నిలిచిపోతుంది. కాబట్టి మన ద్వారా ఎంతో మందికి ఒక ఉపాధిని కల్పిద్దాం మనము అనే ఉద్దేశంతో ఈ 2021 15 ఆగస్టు వరకు నేను కూడా ఒక 10,000 మందికి ఈ సిస్టమ్ ద్వారా నెలకు ₹1,00,000 ఇప్పించాలనే సంకల్పంతో పనిచేస్తున్నా మిత్రులారా. అయితే మరి ఈ యొక్క నవంబర్ అండ్ డిసెంబర్లో చాలా కేర్ఫుల్గా వినండి మిత్రులారా. ఈ రోజు తారీఖు 6, 7, 8, 6, 7, 8 అనేది ఈ 3 రోజులు మన జీవితాన్ని మార్చిపోబోతా ఉన్నాయి. మీరు ఏం చేస్తారు, దీని గురించి ఒక లిస్టు తయారు చేసేసుకోండి. ఇప్పుడు మీరు ప్రైమ్ మెంబర్ తీసేసుకున్నారు, ₹1,770. 1,770 అందరి దగ్గర ఉంది, కానీ మన ఫోకస్ ఈ రోజు ఎక్కడుందంటే ఈ 2 నెలల తర్వాత నేను ఒక క్రౌన్ డైమండ్ కావాలి. ఒక క్రౌన్ డైమండ్కు నెలకు 3 నుంచి 4 లక్షల రూపాయల ఇన్కమ్ వస్తూ ఉంది. నాకు జనవరి నుంచి 3 నుంచి 4 లక్షల రూపాయల ఇన్కమ్ రావాలి అనేది మన ఫోకస్. కాబట్టి మిత్రులారా, ఫోకస్ ఉన్నట్లయితే సక్సెస్ అవుతుంది అనేది చరిత్ర చెప్తుంది, సైన్స్ చెప్తుంది, నేను చెప్పట్లా.
అయితే మిత్రులారా, మీరు రోజుకు 1 గంట 2 గంటల పని నేను చెప్పేది, ఎక్కువ కూడా చెప్పట్లేదు, అర్థం చేసుకోండి. మీరు అంతకంటే ఎక్కువ చేయండి, నో ప్రాబ్లం. కానీ నేను మీకు చెప్తా ఉన్నా, ఈ రోజు ఒక 60 మంది, రేపు ఒక 60 మంది, ఎల్లుండి ఒక 60 మంది, ఈ రోజే వచ్చారు మీరు. పాత వాళ్ళకైతే ఇంక ఇది ప్లస్ పాయింట్. అయితే మిత్రులారా, ఈ 60 మంది ఎవరైతే ఉన్నారో, మీరు కేవలము 1 నిమిషం మాట్లాడినట్లయితే 60 నిమిషాలు అవుతుంది. 60 నిమిషాలు అంటే ఒక గంట అండి, లేదా 2 గంటలు అయింది అనుకోండి, నో ప్రాబ్లం. ఒక 6 అవర్స్ వర్క్ అండి, 3 డేస్లో 6 అవర్స్ వర్క్. మరి ఏం వర్క్ చేయాలో నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సమయం చాలా విలువైంది ఈ 6 అవర్స్. అయితే మిత్రులారా, మీరు ఫస్ట్ లిస్ట్ తయారు చేశారు. మనం డిజిటల్ సిస్టమ్ కాబట్టి మీరు ఫోన్లోనే మాట్లాడండి. మాట్లాడిన తర్వాత అతను ఏ పరిస్థితులు ఉండో మనకు తెలియదు కాబట్టి మీరు అతని పర్మిషన్ తీసుకోండి. ఎందుకంటే 1 నిమిషం మాట్లాడవచ్చా, 1 మినిట్ కంటే ఎక్కువ మాట్లాడవద్దు ఫ్రెండ్స్, అవసరం లేదు. అయితే డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్గా సబ్జెక్ట్లోకి వచ్చేయాలి. టైం ఉంది అంటే మీరు అతనికి 2 క్వశ్చన్స్ చేయాలండి. దీన్ని మనం 3 పువ్వులు 6 కాయలు అంటాం. అంటే క్వశ్చన్, ఇన్ఫర్మేషన్, ఇన్విటేషన్, ఇవి 3 పువ్వులు అండి. దానికి వచ్చే 6 కాయలు ఏంటిదంటే క్వశ్చన్లో 2, ఇన్ఫర్మేషన్లో 2, ఇన్విటేషన్లో 2. మిత్రులారా, నోట్ చేసుకోండి. క్వశ్చన్ వేయండి. మీరు చేస్తున్న పనులకు అంతరాయం లేకుండా డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ మీకు ఉందా? దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండో క్వశ్చన్, 1770 రూపాయలతోటి మనం ఏమైనా వ్యాపారం చేయగలమా? మనం అని కలుపుకోవాలి ఫ్రెండ్స్. అక్కడ మనం ఏమైనా వ్యాపారం చేసే అవకాశం ఉందా? రెండిటికి కూడా మీకు నో అని వస్తుంది. ఒకవేళ నో అని వస్తేనే ముందుకెళ్ళండి. ఫస్ట్ క్వశ్చన్లోనే మీరు చేస్తున్న పనులకు అంతరాయం లేకుండా డబ్బు సంపాదించాలని ఆలోచన కానీ అవసరం కానీ ఉందా అంటే నాకు లేదు అన్నాడు అనుకోండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి, మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి. ఆ తర్వాత రెండోది, మనము 1770 రూపాయలతోటి ఏదైనా వ్యాపారం చేయొచ్చా? ఉంది అన్నాడు అనుకోండి, ఏముందో అడగండి. లేదు అన్నాడు అనుకోండి, తర్వాత దానికి ప్రొసీడ్ కాండి. దట్ ఈజ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్లో కూడా 2. నెంబర్ 1, గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. పాన్ కార్డు ఉందా లేదా, రిజిస్ట్రేషన్ అయిందా కాలేదా, దట్ ఈజ్ నాట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. నెంబర్ 2, 178 కోట్లు మిత్రులారా. దానికి చూశారు మీరు, నేను 5 సంవత్సరాలలో తీసుకొని టార్గెట్ పెట్టుకుంటే నాది 40 నెలల్లోనే అయిపోతుంది. అర్థమైంది? ఎందుకు? నా గొప్పతనం కాదు, ఇది టీం వర్క్ కాబట్టి టైం కాంపౌండింగ్ అవుతుంది. దాని తర్వాత మూడోది మిత్రులారా, ఇన్విటేషన్. ఉదయం 7 గంటలకు, రాత్రి 9 గంటలకు ప్రజెంటేషన్కు రండి, ఇన్వైట్ చేయండి. మీరు సబ్జెక్టు చెప్దామని సార్ కంటే నేను చెప్పలేనా అని చెప్పి మీ టైం వేస్ట్ చేసుకోకండి. చాలా ఇంపార్టెంట్ ఈ 3 రోజులు. ఆ తర్వాత ఫ్రెండ్స్, జూమ్ డౌన్లోడ్ చేయించండి. జూమ్ క్లౌడ్ మీటింగ్, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి జూమ్ స్పేస్ క్లౌడ్ స్పేస్ మీటింగ్ అని డౌన్లోడ్ చేయించి మీటింగ్లో ఎలా ఎంటర్ కావాలనో కృష్ణమోహన్ సార్ చెప్పినట్లు అవన్నీ చేయించండి వాళ్ళకి. అయితే మిత్రులారా, మీరు 180 మందికి చెప్పారు, ఖచ్చితంగా మీ యొక్క 5 మంది కంప్లీట్ కావచ్చు, 10 మంది కంప్లీట్ కావచ్చు, 20 మంది కూడా కంప్లీట్ కావచ్చు. కారణం ఏంటిది? మీరు స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉన్నారు, డెఫినెట్గా అలాంటి వాళ్ళే వస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మనకు కావలసినటువంటిది 5 మంది అయితే వచ్చేసారు, సిల్వర్ కాయిన్ అయితే అయిపోయింది కాదు. ఇక్కడ చూడండి మ్యాజిక్ ఏం జరుగుతుంది మిత్రులారా. ఈరోజు 6, 7, 8లో మీ ఫ్రంట్ లైన్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మిత్రులారా 9, 10, 11 సేమ్ వాళ్ళు కూడా కాపీ పేస్ట్ అదే పని చేశారు. 6 మందిని కలిసి మనం అదే పని చేశాము. 9, 10, 11 మిత్రులారా, ఇప్పుడు మనము 5, 25 అయిపోయింది కాబట్టి ఆర్టీపీ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ అయ్యాము. అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తోటి 3 రోజులు ఆయన తోటి మనం ఉండే గొప్ప అవకాశం ఉంది మనకి ఇక్కడ. ఆ తర్వాత ఫ్రెండ్స్, మన 5 మంది ఎవరైతే ఉన్నారో మనకు 12, 13, 14 చివరి రోజు మిత్రులారా. కాబట్టి కంపల్సరిగా ఈ సిస్టమ్ ద్వారా మన 5 మంది ఫ్రంట్ లైన్ వాళ్ళు కూడా ఆర్టీపీకి మనం తీసుకెళ్ళొచ్చు. సో మిత్రులారా, ఈ విధంగా మనము మన ఫ్రంట్ లైన్ తీసుకెళ్ళడానికి సఫిషియెంట్ టైం ఉంది, కానీ టైం మనం వేస్ట్ చేయొద్దు మిత్రులారా. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఎప్పుడైతే 14వ తారీఖు అయిపోయిందో
సిల్వర్ కాయిన్ అయిపోయిందో, గోల్డ్ కాయిన్ అయిపోయిందో, డైమండ్ ఏదైనా కావచ్చు. ఒక్కవేళ మీకు ఏమైనా కింద డౌట్ ఉంటే డైరెక్ట్గా 20 చేసేసేయండి, ప్రాబ్లం లేదు. కానీ ఆర్టీపీ మిస్ కావద్దు, ఇది అండర్లైన్ చేసుకోండి. ఆర్టీపీ ఇస్ ద లైఫ్ టర్నింగ్ ప్రోగ్రామ్ మిత్రులారా. ఆ తర్వాత మీకు ఏం జరుగుతుందంటే ఇక్కడికి 2 వారాలు అయిపోయాయి నవంబర్లో. 3వ వారము 4వ వారం. 3వ వారం చూడండి మిత్రులారా, ఈ 5 మంది సిల్వర్ కావాలంటే మీరు చూశారు, ఫ్రంట్ లైన్లో 5 మంది ఒక్క లెవెల్ కిందికి దిగాలి. 3 లెవెల్స్ వచ్చేసాయి, ఇంకొక 7 లెవెల్స్ ఉన్నాయి. ఇంకా మనకు వేరే పని లేదు ఫ్రెండ్స్. 3వ వారంలో మనము మన కింద ఉన్న 5 మందిని కలిసి పని చేశాము, ఈ 5 మందిని సిల్వర్ చేశాము, మనము 3వ వారంలో గోల్డ్ అయిపోయాం. ఆ తర్వాత 4వ వారం ఉంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఏం చేసాం, 4వ వారంలో ఈ 25 మందిని సిల్వర్ చేశాం. 25 మంది సిల్వర్ చేసినప్పుడు 5 మంది గోల్డ్ అయిపోయారు, మనం డైమండ్ అయిపోయాం ఈ నెలలో. ఆ తర్వాత డిసెంబర్ వచ్చేసింది ఫ్రెండ్స్. 2020కి మనం వీడ్కోలు చెప్పే పరిస్థితిలో ఉన్నాము, మధ్యతరగతికి పరిస్థితి వీడ్కోలు చెప్పే పరిస్థితిలో ఉన్నాము. 2021 నుంచి మీరు పని చేయాల్సిన అవసరం లేదు, రోజు ప్లాన్ చేయండి డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి. ఎందుకంటే మిత్రులారా మీరు రీచ్ అయిపోయారు. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, కంపెనీ టర్న్ ఓవర్లకు వెళ్ళిపోతా ఉన్నాం. ఇక మిత్రులారా ఈ రోజు నెలకు 3 నుంచి 4 లక్షల రూపాయలు వస్తూ ఉన్నాయి. అయితే 31 రోజుల సమయం ఉంది. మనం ఒకరము, మన కింద 5 మంది, ఆ కింద 25 మంది, 31 మందిని కలిసి 125 మందిని సిల్వర్స్ చేసేస్తా ఉన్నాము. 25 మంది గోల్డ్ అయిపోతా ఉన్నారు, 5 మంది డైమండ్ అయిపోతా ఉన్నారు. మనం క్రౌన్ డైమండ్ దిశగా వెళ్ళడానికి అవకాశం ఉంది. దీన్ని మనం సత్యం చేయొచ్చు, అసత్యం చేయొచ్చు, కంపెనీలో సమయం ఎప్పుడైనా చేయొచ్చు. కానీ అభిషేక్ కుమార్ బర్మన్ గారి యొక్క ఈ దీపావళి బొనంజా మిత్రులారా, ఈ చిన్న కాయిన్ అనేది మన జీవితాన్నే మార్చేయబోతుంది. మిత్రులారా బీ అలర్ట్. ఈ రోజు మీరు పని చేయండి, మళ్ళీ రాత్రి 9 గంటలకు మీరు ఇన్వైట్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు సెషన్ పైన వచ్చినటువంటి వాళ్లకు ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, క్లారిటీ తీసుకోండి. ఎందుకంటే మిత్రులారా ఈ రోజు మీరు 60 కాదు 120 కూడా చేయొచ్చు. ఎప్పుడైనా మిత్రులారా ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వస్తాయని టెన్షన్ ఉండదు మనకు. ఎగ్జామ్ పేపర్ మంచిగా రాయడానికి సిలబస్ చదవండి, హ్యాపీగా ఎగ్జామ్ రాయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా టార్గెట్ కాంప్రమైజ్ ఉండాలి కానీ వర్క్ కాంప్రమైజ్ ఉండకూడదు. కాబట్టి వర్క్ చేయాలి. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేసు కదాచన. కర్మ చేయడం అందే మనకు అధికారం ఉంది మిత్రులారా. ఆ కర్మ భగవంతుడు ఇచ్చిన సమయము, ఆరోగ్యము మన చేతిలో ఉంది, ఆయుష్ మన చేతిలో ఉంది, ఆయుష్ కాపాడుకోవడం మన చేతిలో ఉంది మిత్రులారా. కమాన్ డూ ఫాస్ట్. ఎవరైనా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో మన మధ్యలో ఉన్నటువంటి గోల్డ్ డైమండ్ గారు, గోల్డ్ సంతోష్ గారు, ఈరోజు జరిగిన సెషన్ పైన 1 నిమిషం మాట్లాడండి. రఫీ అహ్మద్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. సంతోష్ సార్ 1 నిమిషం ఆగండి. రఫీ అహ్మద్ సార్ నేను అన్మ్యూట్ చేస్తాను. రఫీ అహ్మద్ సార్ వెల్కమ్ సార్. రఫీ అహ్మద్ సార్ మీ మైక్ ఓపెన్ అయింది, మాట్లాడండి. రఫీ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మనీ మార్నింగ్. మీ వాయిస్ వినక చాలా రోజులు అయింది సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. సార్ ఇప్పుడు ఫ్రంట్ లైన్ లో ఎవరైతే అన్పెయిడ్ గా ఉన్నారో, అంటే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోలేదో వాళ్ళు గనక తీసుకుంటే కూడా ఇప్పుడు మనము సిల్వర్ కాయిన్ తీసుకోవచ్చా సార్? డెఫినెట్ గా. ఓకే సార్, ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. నెక్స్ట్ ఇక్కడ ఒకరు FABD 4050 అని ఒక నెంబర్ తోటి వచ్చారండి సార్. నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర చేయండి. FABD 4050. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు చెప్పండి. కమాన్ సంతోష్ సార్, అప్పటి వరకు మాట్లాడండి మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్. మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. సార్ ఈ దీంట్లో నేను చెప్పవలసింది ఏం లేదు, మొత్తం సార్ CN చార్య సార్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి సిల్వర్ కాయిన్ లో దాగి ఉన్న ఈ క్రౌన్ డైమండ్ ని కంపల్సరీ మనందరం కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తాను అనమాట. ఎందుకంటే ఈ సిల్వర్ కాయిన్ అంటే ఎవరైతే 5 మెంబర్స్ చేస్తారో ఇది చాలా ఈజీ అవుతుంది అనమాట మనం బిజినెస్ చేయడానికి.
మీరు జాయిన్ అయిన తర్వాత 5 మెంబర్స్ రిఫర్ చేస్తే సిల్వర్ కాయిన్ వస్తది. ఈ యొక్క దీపావళి బొనాంజా అని ఆ విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా మనం కొద్దిగా వాళ్ళకి చెప్పగలిగితే ఆటోమేటిక్‌గా ఎవరైతే వాళ్ళు చేశారంటే వాళ్ళు కూడా ఆర్‌టిపికి క్వాలిఫై అయిపోతారన్నమాట. సో, ఆర్‌టిపికి అయ్యారంటే సార్ చెప్పిన విధంగా వాళ్ళు ఎవరి 5 వాళ్ళు చేస్తే 125 అవుతుంది. సో, క్రౌన్‌కి చాలా ఈజీ వే అండి. ఎంత ఈజీ వే అంటే రియల్‌గా ఈసారి కూడా ఈ యొక్క టాస్క్‌ని మనం తీసుకొని మనం చేయకపోతే మరి అంటే దీంట్లో ఒక ఆహ్, సార్ చెప్పారు ఏకాగ్రతగా నేను యాక్చువల్లీ నిన్నటి నుంచి మా ఫ్యాక్టరీకి కూడా సెలవు ఇచ్చేసాను సార్. మళ్ళీ 1 మంత్ నేను క్లోజ్ చేశాను సార్ దీన్ని. ఎందుకంటే నేను సార్ నాకు డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి ఒక 2 మంత్స్ ఈ 2 మంత్స్ ఎలాగైనా సార్ చెప్పిన టార్గెట్ నేను రీచ్ అవ్వాలని చెప్పేసి ఆల్రెడీ నాది ఫస్ట్ 5 అయిపోయింది సార్. ఈరోజు ఫోటోస్ పంపిస్తాను. ఆర్‌టిపి కూడా నేను క్వాలిఫై అయిపోయింది సార్. ఈరోజు అన్ని కూడా పంపించడం జరుగుతుంది సార్ మీకు. కంగ్రాచులేషన్స్ సార్ ఆర్‌టిపి కూడా అయిపోయింది సార్ నాది. ఈ రోజు నేను అది మీకు పంపిస్తాను సార్ మొత్తం ఫోటోస్ అన్ని కూడా. ఎందుకంటే సార్ ఒక టైం టేబుల్ ఇచ్చారు. ఆ టైం టేబుల్ ప్రకారం ఎలాగైనా రీచ్ అవ్వాలని చెప్పేసి నేను టార్గెట్ పెట్టుకున్నాను సార్. 100% ఈ 2 మంత్స్ లో క్రౌన్ డైమండ్ అవ్వాలని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను సార్. పక్కాగా డిసెంబర్ 31 కల్లా సార్ మీ అకౌంట్ లో నాదొక క్రౌన్ డైమండ్ రాసుకోండి సార్. ఓకే, రాసేసిన. పక్కా సార్. డిసెంబర్ 31 కల్లా. ఎస్, నాకు తెలుసు పవర్ ఆఫ్ సంతోష్ సార్, పవర్ నాకు తెలుసు సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సీనియర్స్ మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఐ వెల్కమ్ ప్రదీప్ సార్. ఆయన సార్ జర్నీలో ఉన్నాడు. ఐ వెల్కమ్ సాయిబాబా సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. నైట్ మళ్ళీ మనం లైవ్ ప్రెజెంటేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ గుడ్ డే, శుభరోజు.